జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం నియోజకవర్గంలో అభివృద్ధి వర్సెస్ హామీలు, సింపతి వర్సెస్ ఎంపతిగా మారింది సిచ్యువేషన్. ఈ నియోజకవర్గంలో మైనారిటీలతో పాటు మహిళలు కూడా కీలకంగా మారారు. మాగంటి సునీత పట్ల మహిళలకు మంచి సానుభూతి ఉంది. మాగంటి గోపీనాథ్ నియోజకవర్గం అభివృద్ధిలో కీలక భూమిక పోషించారు అని, ఆయన మరణం బాధాకరము అని అంటున్నారు. నియోజకవర్గం బాగుపడాలి అంటే మళ్లీ మాగంటి వారసత్వమే రావాలి అని, అందుకే సునీతకు ఓటు వేస్తాము అని అంటున్నారు. జూబ్లీహిల్స్ లోని స్లమ్ ప్రాంతాల్లో మహిళలు మాగంటి సునీత పట్ల ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైంది అని మండిపడుతున్నారు. కాంగ్రెస్ ఇస్తానన్న 6 గ్యారెంటీలు ఏమయ్యాయి అని మహిళలు నిలదీస్తున్నారు. తులం బంగారం, కరెంట్, గ్యాస్ సబ్సిడీ, మహిళలకు 2500 రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. అసలు కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేయాలి అని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వైపు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. గతంలో గోపీనాథ్ చేసిన అభివృద్ధి, ఆయన మరణం కారణంగా సునీత పోటీలో పాల్గొనడంతో సునీతని గెలిపించి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామంటున్నారు. కాంగ్రెస్ పాలనలో హామీలన్నీ నీటి మూటలుగా మారాయి అని అంటున్నారు. ఇక ఇందిరమ్మ ఇల్లు గాలి మేడలుగా మారాయి అని సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుబట్టింది అని, తమను పట్టించుకునే నాథుడే కరువయ్యారు అని నియోజకవర్గ మహిళలు ముక్త కంఠంతో చెబుతున్నారు. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత మేడం, కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు, మరి అలాగే బీజేపీ పార్టీ, ముగ్గురు ఎవరు గెలిచే అవకాశం ఉందంట? ఎవరు గెలిచినా ప్రజలకి న్యాయం జరిగితే చాలు. రోడ్లు అవన్నీ చూసుకొని వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఎవరు వచ్చినా ఓకే. అలాంటి ఇప్పటివరకు జూబ్లీహిల్స్ చూసుకుంటే డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంట? రోడ్లు చూస్తూనే ఉన్నారు కదా మీరు అక్కడక్కడ. సో వాళ్ళ ఏరియా వరకే కాకుండా కొంచెం చుట్టువైపులు కూడా ఏది బాగుంటుందో చూసుకొని చేసుకుంటే బాగుంటది. ఇప్పుడు గతంలో మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చనిపోవడం జరిగింది కదా, ఆయన ఉన్నప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ విధంగా డెవలప్మెంట్ జరిగిందంటారు? అంటే వాళ్ళకి తెలిసిన వరకు వాళ్ళు చూసుకున్నారు ఓకే. మిగతాది కూడా కొంచెం రీసెర్చ్ చేసి ఎక్కడ ఎవరికి ఏం కావాలో అవన్నీ చూసుకొని చేస్తే చాలా బాగుంటది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదమ్మా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటే 6 గ్యారెంటీస్ ఏమైనా ఇంటికి ఏమైనా అందుతున్నాయంటారు? అవన్నీ నాకు ఐడియా లేదండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు కాంగ్రెస్ అంటారా, బీఆర్ఎస్, బీజేపీ? బీజేపీ రావాలని కోరుకుంటున్నా. బీజేపీ వస్తే కొంచెం మంచిగా ఉంటదని దాని గురించి. ఎందుకంటే నేను బీజేపీలో ఉన్నా కాబట్టి నేను దాని గురించి చెప్తున్నా. కానీ వస్తుందో రాదో తెలియదు, కానీ రావాలని కోరుకుంటున్నా. బీజేపీ మరి కేంద్రంలో ఉంది అమ్మ, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. అదే ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇప్పుడు నవీన్ యాదవ్ నిలబడ్డాడు కదా, ఆయన్నే వస్తాడు అనుకుంటున్నా నేనైతే. మరి గతంలో ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? ఇక్కడ ఏం అభివృద్ధి చూడు, ఎట్లున్నాయి రోడ్లన్నీ అట్లనే ఉన్నాయి, అన్ని అట్లనే ఉన్నాయి. డ్రైనేజీలు ఎక్కడ పడితే అక్కడనే వారుతున్నాయి. మాకు డ్రైనేజీలు సరిగ్గా లేవు. నెలలో 3-4 సార్లు డ్రైనేజీ నడుతుంది. మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు మాకు అవి పైపులు వేసిండ్రు, కానీ ఇప్పటివరకు అలా కలపలేదు, చేయలేదు. ప్రతి ప్రాబ్లం ఉంది, నీళ్లు సరిగ్గా రావు. ఇక ఈ రోడ్లన్నీ చూడు ఎట్లా ఉన్నాయి, తవ్విండ్రు అయితే మొత్తం అవి ఇంతవరకు ఏమీ లేదు అవి. అయితే ఇప్పుడు బీజేపీ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా ఈ అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయంటారా? చేయాలి మరి, ఎవరైనా గెలిచినా చేయాలి. బీజేపీ గెలిచినా చేయాలి, చేయాలి మరి. చేయకపోతే ఎట్లా మరి? ఓట్లప్పుడే కనిపిస్తారు కానీ మళ్ళీ రెండోసారి కనిపించారు వాళ్ళు. ఇప్పుడు ఈ ఓట్లప్పుడే వచ్చి కనిపిస్తారు కానీ మళ్ళీ సంవత్సరం దాకా ఏది లేదు. జిహెచ్ఎంసీలు కూడా ఏ మాట ఏది చెప్పినా కానీ అసలు పట్టించుకుంటలేరు వాళ్ళు కూడా. డ్రైనేజ్ నిండిదని చెప్తే 3-4 సార్లు ఫోన్ చేస్తూనే వస్తున్నారు. అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు? ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా మాకు డ్రైనేజ్ నిండిందని చెప్పేసి అసలు పట్టించుకోరు. సరిగ్గా ఊకరు, సరిగ్గా చెయ్యరు. ఈ రోడ్డు సరిగ్గా లేవు, నీళ్ళు సరిగ్గా లేవు. కాంగ్రెస్ అసలు ఏం చేస్తలేదు. ఏం చేస్తుందని చెప్పండి? ఇప్పుడు ఇచ్చిన వాయిదాలు కూడా ఏమి, ఇప్పుడు ముసలోళ్ళకి పింఛన్ ఇవ్వాలి. ముసలోళ్ళకి పింఛన్ ఇవ్వకుండా ఎక్కడో నువ్వు మురికి వాడలో చేస్తావంటే కోట్లు నువ్వు ఖర్చు పెట్టి ఏం లాభం చెప్పు? కాంగ్రెస్ అడుగుతున్నాను రేవంత్ రెడ్డిని. నువ్వు అన్ని రకాలుగా చేసి నువ్వు చేస్తే ఇప్పుడు ముసలోళ్ళు అసలు నీకు వేసింది ముసలోళ్ళే కదా, వాళ్ళకే ఇవ్వాలి కదా. 4000 వేస్తా అని చెప్పేసి వాళ్ళు నాశనం పెట్టి ఈ రోజు ఏమి ఇవ్వకుండా చేసినావు. మరి ఎట్లా చేస్తారు నీకు చెప్పు? అదొకటి. గ్యాస్ గురించి 200 అన్నారు. అసలు అవి కూడా 200 యూనిట్ల కరెంటు అని అది కూడా లేదు. గ్యాస్ 500కి ఇస్తాడు, అది లేదు. ఇది మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు, అవి లేదు. డబుల్ బెడ్రూమ్ అంటే మాకు ఇల్లు ఉంది లే, కానీ దాని గురించి ఏం లేదు. కానీ ముసలోళ్ళ గురించి ముందుగా ఆయన పెన్షన్ ఇవ్వమని చెప్పండి.
పెన్షన్ కావాలి, ఈ రోడ్లు సరిగ్గా చేయాలి, ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజీలు నిండిపోతున్నాయి, ఆ డ్రైనేజీలు బాగా చేయమని చెప్పండి ముందు. అసలు చెప్పినా కానీ ఆ పని వాళ్ళు ఎవరు వింటనే లేరు వాళ్ళు. మరి ఆయన చేసింది ఏంటిదో ఏం అర్థం కావట్లేదు నాకైతే. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో రాబోయే బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ అంటారా, బీఆర్ఎస్, బీజేపీ అంటారు? కాంగ్రెసే అంటారు ఇప్పుడు. నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ ఏ విధంగా? ఏ విధంగా అంటే మాకు ఏదన్నా కావాలంటే ఆయనే హెల్ప్ చేస్తుండు, అందుకు మేము అటే అనుకుంటున్నాం. సహాయం చేస్తారంటారు. ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే వచ్చి పరిశీలించే వ్యక్తి అంటారా? చేస్తాడనే అనుకుంటున్నాం. చేసిండు కూడా, ఇంకా చేయాలని మేము అడుగుతున్నాం. మాగంటి గోపీనాథ్ గారి వరకు ఎలా ఉండే గతంలో? ఇప్పుడు గోపినాథ్ అంటే ఇక పోయినసారి ఆయనకే చేసినాం, కానీ ఈసారి అయితే మాకు ఈయనే ఎక్కువ. నవీన్ యాదవ్. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏమున్నాయమ్మా మీ బస్సులో కానీ ఇక్కడ ఏరియాలో కానీ? సమస్యలు ఏమున్నాయి, ఏం లేవు, అన్ని ఉన్నాయి మంచిగానే. రోడ్స్ ఉన్నాయి, వాటర్ ఉంది, కరెంట్ ఉంది. కాకపోతే కొందరికి కరెంటు ఇది ఫ్రీ లేదు, మాకు కూడా లేదు. దానివల్ల గ్యాస్ కూడా లేదు, సన్న బియ్యం వస్తున్నాయి, అంతే. మరి ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన అనంతరం ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి వాళ్ళ వైఫ్ సునీత గారికి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు, మరి కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది? నాకు కాంగ్రెస్ గెలుస్తారని అవకాశం ఉంది. ఏ విధంగా అంటే అన్నిటికీ ఆయన సౌకర్యంగా చూసుకుంటాడు మంచిగా, అన్నిటికీ మాకు ఏదైనా కావాలంటే అందుబాటులో ఉంటాడు నవీన్ యాదవ్. అట్లా మాకు ఏదైనా డబ్బులు పట్టడం కావాలని చెప్పేసి అందుకు మాకు కరెంటు బిల్లు కూడా మాపు కాలేదు. ఏమంటారు, గ్యాస్ మా ఇది 500కి రాలేదు. ఇట్లా మాకు ఏది కాలేదు, చూద్దామని ఏం లేదు. 500కి ఏమి ఆయన 6 గ్యారెంటీలు అని చెప్పిండు, 6 గ్యారెంటీ ఏమి ఇస్తలేడు కదా. ఏంటంటే నవీన్ యాదవ్ జర మాకు అన్నిటికీ అందుకాలం ఉంటాడు అని చెప్పేసి మేము చేస్తున్నాం. మరి గతంలో మాగంటి గోపీనాథ్ గారు చేసిన డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు? ఆయన కూడా మంచిగానే చేసిండు, చేయలేదన్నట్టు కాదు, కానీ ఇంకా నవీన్ యాదవ్ కూడా ఇది చేయాలని. ఈసారి నవీన్ యాదవ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, ఇక్కడ కూడా కాంగ్రెస్ వస్తే పనులు ఏమన్నా అయ్యే అవకాశం ఉంది? నవీన్ యాదవ్ వేయాలని చూస్తున్నాను. ఎలా ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? కన్ఫామ్ గా అయితే ఇప్పుడు కేసీఆర్ గారు పోయినసారి బాగానే 10 years లో సిటీని అయితే డెవలప్ బాగానే చేశారు. ఇప్పుడు ఏంటంటే మనుషుల ఉద్దేశం, ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఉంది ఇక్కడ సీఎం గా. ఒకవేళ కేసీఆర్ గారికి ఇప్పుడు ఎవరు గెలిపించినా ఆయన చేతి కిందకే వీళ్ళు వెళ్లాల్సిందే. అయితే ఇప్పుడు జనాలు 100% అయితే కాంగ్రెస్ గెలిస్తే అన్ని పనులు అవుతాయి. ఒకవేళ బీఆర్ఎస్ ను గెలిపిస్తే పనులు కావనే ఉద్దేశంలో ఉన్నారు. 100% అభిమానం అనేది అయితే కేసీఆర్ గారి మీద పోదు. ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పటి నుండి ఆయన చాలా డెవలప్ చేసిండు. అంటే కొన్ని మిస్టేక్లు కూడా ఉన్నాయి అనుకోండి, ఎవరైనా సర్వసహజం, తప్పులు అనేవి అన్ని కరెక్ట్ గా వెళ్ళలేము. కానీ మాకు ఎవరు గెలిచినా కూడా తెలంగాణను నెంబర్ 1 స్థానంలో ఉంచే నాయకులు కావాలి. ఇప్పుడు జనాలు ఎవరు అంత తెలివి తక్కువ ఎవరు లేదు, చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు మీడియా ప్రతి ఈజీగా తెలిసిపోతుంది ఎవరేంటి అనేది, జనాల చేతిలోనే ఉంది. ఎంత డబ్బు పెట్టుబడి పెట్టినా ఏది పెట్టినా కూడా నిజం అనేదే గెలుస్తుంది. మంచి చేసే వాళ్ళే గెలుస్తారు, అంతే. మరి ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్ లో ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఏ విధంగా బీజేపీ ముందుకెళ్లే అవకాశం ఉందంటారు? బాగా కష్టపడుతున్నారండి, ఇంకా బీజేపీ వచ్చే అవకాశం అయితే ఉందండి. తప్పకుండా బీజేపీ వస్తారు, తప్పకుండా వస్తారు. ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ లో గెలవడానికి బీజేపీ ఇప్పుడు ఏం స్టాండ్ తీసుకోబోతుంది అంటారు? స్టాండ్ అంటే ఆల్రెడీ ఇంతకు ముందు కూడా అన్నగారు ఎన్నో పనులు చేసినా, డెవలప్మెంట్ పనులు చేసినారు, ఇక ముందు కూడా చేస్తారు. అదే విధంగా ముందుకెళ్తారండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఉన్న డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు? రేపు ఇక్కడ బీజేపీ వస్తే ఎలాంటి డెవలప్మెంట్ చేయబోయే అవకాశాలు ఉందంటారు? ఆల్రెడీ జూబ్లీహిల్స్ డెవలప్మెంట్ ఏరియాని, ఇంకేమైనా ఉంటే చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గెలిచిన మా అన్నగారు అయితే తప్పకుండా దానికి చెప్పిస్తారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? తెలియదు నైనా, ఎవరు వచ్చేది తెలియదు, మనకేం తెలుసు, తెలియదు. లేని వాళ్ళకైతే ఇచ్చేది ఏం లేదు. బీదలు, ముసలోళ్ళకు, గుడ్డోళ్ళకు, కుంటోళ్ళకి ఇచ్చేది ఏం లేదు. అలా తోటి ఏముంది ఏం లేదని చూసేటట్టు లేరు. ఉన్నోళ్ళకే పెడతారు, ఏది వచ్చినా ఉన్నోళ్ళకే పెడతారు, లేని వాళ్ళకి ఎవరు పెడతారు?
ముసలోళ్ళు ఎక్కడ పోవాలి, గుడ్డోళ్ళు ఎక్కడ పోవాలి, కుంటోళ్ళు ఎక్కడ పోవాలి? మీకు ఎందుకు వేయాలి ఓటు? మిమ్మల్ని ఎందుకు గెలిపియాలి? అంతేనా? అది పింఛన్ లేకనే 12 ఏళ్ళు అవుతున్నా మూడు తెచ్చి ముసలోడు. ఇంతవరకు పింఛన్ లేదు. గెలిచిన వాళ్ళు ఇప్పిస్తా అంటున్నారు, గెలిచిన వాళ్ళు ఇప్పిస్తలేరు. గెలిచిన వాళ్ళని అడిగితే మేము గెలిచలే ఎట్లా ఇప్పియాలి అంటారు. ఓట్ల ముందర వచ్చి మేము గెలిపిస్తాం, మేము ఇప్పిస్తాం అంటున్నారు అందరూ. అంతే. మళ్ళీ ఇప్పుడు ఎవరికైనా వేయాలి మేము ఓటు? ఎవరు గెలుస్తారని చెప్పాలి. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలిచే అభిప్రాయం ఉందంటారు? దేవునికి తెలుసు ఆయన ఎవరు గెలిచేది మనకు తెలియదు. అది ఎందుకని ఎక్కడ వేస్తారో తెలియదు. నీ మనసులో ఏముందో నా మనసులో ఏముందో ఆడిపోయినాక కూడా ఎవరికి ఎట్లా వేస్తారో తెలియదు. ఎవరు వచ్చేది తెలియదు. అంటే ఇప్పుడు మీరు ఏ పార్టీకి వేసే అవకాశం ఉందండి? ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ఉన్న పార్టీ మాగంటి గోపీనాథ్ గారు అభివృద్ధి చేశారంటారా? చేసిండు, ఉన్నప్పుడు చేసిండు. అప్పుడు ఇప్పుడు ఆయన పోయిండు. మళ్ళీ ఎవరు నిలబడుతున్నారో మనకు తెలియదు. మా తిక్కునుంటే అయితే ఆ యాదవ్ గారే గెలిచేటట్టు కొడుతున్నారు. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటే మీ అభిప్రాయం ఏంటి? మేమైతే కారు రావాలనుకుంటున్నాం. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే కొంచెం ఉపయోగం మంచిగా చేసిందని అంటున్నాం. ఇదేమి వచ్చింది కానీ ఏమి మాకు లాభం ఏమి లేదా, వచ్చింది కానీ ఏం చేయట్లేదు. కారు వస్తే కొంచెం మాకు మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం మేమైతే. కారు ఇంకా మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉందంట ఉందని అనుకుంటున్నాం. కోరుకుంటున్నాం. మాగంటి గోపీనాథ్ గారు కూడా మంచిగా చేశారంట. చేసిండు ఆ సార్ కూడా, కానీ ఆ సార్ కాలం అయిపోయింది కదా. మంచిగా ఆ సార్ ఓట్లను వాళ్ళ భార్య సునీత గారు పడే అవకాశం ఉందంటారు. గెలవాలనే కోరుకుంటున్నాం. రావాలా మా మేడం రావాలనే కోరుకుంటున్నాం. మీ బస్సులో కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ లో కానీ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏమున్నాయమ్మా? అంటే ఈ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఈ స్ట్రీట్ లైట్లు కానీ ఏ విధంగా ఉన్నాయంటారు? అని సక్రమంగా ఉన్నాయా? మా బస్సులో ఇప్పుడు కొంచెం పర్వాలేదు అప్పటికంటే. డ్రైనేజ్ వర్షాలు వస్తే ఇబ్బంది. వర్షాలు వస్తే పైనుంచి నీళ్ళు వస్తాయి, చాలా ఇబ్బంది అవుతాయి. మొక్కల మాట వచ్చేస్తాయి నీళ్ళు. ఇంకా ఇప్పుడు ఎవరు చేయట్లేదు. మేడం వస్తే చేస్తుందేమో అనుకుంటున్నాం. గోపీనాథ్ లేదు కదా, గోపీనాథ్ వాళ్ళ భార్య వస్తే చేస్తుందని అనుకుంటున్నాం. రాబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ వస్తుంది. నవీన్ యాదవ్ వస్తాడు, పక్కా వస్తాడు. ఏ విధంగా ఆయనకు మంచి పలుకుబాటు ఉన్నది, మంచి పేరు ఉన్నది, మంచి పలుకుబాటు ఉన్నది. ఆయనే వస్తాడు. ప్రజలకి సమస్య ఉంటే వచ్చి పరిశీలించే వ్యక్తి అంటారా? పక్కా వస్తాడు. మా జనాలకు ఆపద వస్తే అందుకు ఊరికొస్తాడు. ప్రజల పక్షాన ఉన్న వ్యక్తి అంటారు. మరి ఇటు పోతే మరి గతంలో మాగంటి గోపీనాథ్ గారి డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు? ఆయన గురించి ఏం ఎక్కువ లేదు. ఆయన 2 సార్లు కాకుండా కూడా ఈయనదే ఉన్నది. ఏ విధంగా గెలవబోతున్నారు కాంగ్రెస్? అంటే ఇప్పుడు కాంగ్రెస్ గెలవడానికి ప్రజలకు ఏం హామీ లేబోతుంది? హామీలు అయితే ఇప్పుడు ఇచ్చిన వరకు అయితే కరెంటుది కూడా ఇచ్చారుగా, 0 బ్యాలెన్స్ అని. గ్యాస్ ఇచ్చారు. తర్వాత ఇలా ఇంకా చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు చాలా నష్టమే చేసుకొచ్చారు కదా, అప్పులు చేశారు. మరి అంతా కూర్చుకోవాలి కదా. కాంగ్రెస్ కొంచెం టైం పడుతుంది కదా, వాళ్ళకి అవకాశం ఏడిస్తారు. ఆ టైం ఇస్తే చేస్తా ఉంటది. ఇంకా 3 years ఉంది కదా టైము. ఇప్పుడు ఇక్కడ కావాల్సిన డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు జూబ్లీహిల్స్ లో? రోడ్లు బాగాలేవా? రోడ్లు బాగానే ఉన్నాయి. కమిటీలు ఇట్లా అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా కొన్ని చేస్తారు, చేసేది ఉంది, చేస్తారు. డ్రైనేజీలు కానీ, డ్రైనేజీ ఇది కామన్, అది వస్తూనే ఉంటుంటాయి, పోతూనే ఉంటుంటాయి. కానీ అది కామన్. సీట్లు ఎట్లయినా ఏదైనా చేస్తూనే ఉన్నారు. ఆ పెద్ద లైన్లు కలపడానికి చేస్తున్నారు కదా, వాళ్ళ తగ్గట్టు వాళ్ళు చేస్తున్నారు. ఆ రోడ్డుకి 6 feet రోడ్డా, 45 రోడ్డా అట్లా చూసుకొని చేస్తారు కదా. గతంలో మాగంటి గోపీనాథ్ గారు చేసిన డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు? మాగంటి గోపీనాథ్ కూడా బాగానే చేశారు, ఒకరిని మనం కామెంట్ చేయకూడదు. ఆయన కూడా బాగానే చేశాడు. కాకపోతే సునీత గారికి అంత అవగాహన లేదు కదా. సునీత గారికి అవగాహన ఉంటే అటే చేస్తారు, అవగాహన ఆమెకు లేదు. మాగంటి గోపీనాథ్కి మనం కామెంట్ చేయకూడదు, ఎందుకంటే ఆయన బాగా చేశాడు. వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళ కార్యకర్తలకు కానీ ఏదైనా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వటం కానీ ఏదైనా చేశాడు. ఆయన చేయలేదని మనం చెప్పడానికి ఏం లేదు. కాకపోతే అంతకంటే ఎక్కువ నవీన్ యాదవ్ చేస్తాడు. నవీన్ యాదవ్ అయితే 100% వస్తాడు. ఆయన వ్యక్తిగతంగా అయినా ఏదైనా ఆయన దగ్గర కష్టం అని వెళ్తే ఆయన అయితే అనుకూలిస్తాడు. ఆయన ఎప్పటికీ స్పందిస్తూనే ఉంటాడు. ఆయన ఎవరికైనా హెల్ప్ చేసే నేచర్ ఆయనది. 100% కాంగ్రెసే వస్తుంది. జూబ్లీహిల్స్ లో చూసుకుంటే బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏది మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన అనంతరం ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారికి ఇచ్చారు, మరి కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు.
బీజేపీ పార్టీ. ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఎమ్మెల్యే భార్య మాగంటి సునీత గారు అదే ఏ విధంగా అంటారు? ఆయన మంచి చేస్తారు కాబట్టి, వీళ్ళు ఏం చేయరు కాబట్టి గెలరు. అది డెవలప్మెంట్ మంచి జరిగిందా మాగంటి గోపీనాథ్ గారు? చేశాడు ఆయన. ఆయన మా ఉన్నాం సేపు మాకు ఏ లోటు లేదు, బాగానే చేశాడు. నీళ్ళు ట్యాంకర్ అని ఇక మంచిగా అందరికి లోట్లని చేశాడు. కానీ ఇల్లులు కూడా రావాల్సినయే ఆయన పోయాక రాలేదు. అది వచ్చినాయే పెండింగ్ లో పడిపోయినాయి. అయితే ఇప్పుడు చూసుకుంటే నవీన్ యాదవ్ గారి పేరు ఎలా ఉందమ్మా ఇక్కడ? అది మాకు తెలియదు, అది మధ్యలో వచ్చిన వాళ్ళు. అది డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు జూబ్లీహిల్స్ ప్రస్తుతాన్ని చూసుకుంటే? అది బాగానే చేస్తాడు ఆయన. ఆయనకి చేయడు అన్నదేమీ లేదు, ఆయన మంచిగా చేస్తాడు. ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్ లో మాగంటి సునీత గారు గెలిచే అవకాశం ఉందంటారు. ఆవిడే వస్తుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో చూసుకున్నట్టయితే బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇది మాగంటి గోపీనాథ్ చనిపోయిన అనంతరం ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ టికెట్ మాగంటి సునీత గారికి ఇచ్చారు, వాళ్ళ వైఫ్ కి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు, బీజేపీ. ముగ్గురులో ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు ఇప్పుడు? ఎందుకంటే కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు. ఏ విధంగా అంటారమ్మా? ఏ విధంగా? మంచి చేస్తారు కాబట్టి వస్తుంది. ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటే? ఇటు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, బీఆర్ఎస్ అంటారా, బీజేపీ? కాంగ్రెస్. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు. ఏ విధంగా అంటారు? ఈ బిఆర్ఎస్ వచ్చింది, ఒక పెన్షన్ లేదు, ఇల్లు లేదు, ఏది లేదు. అంకుల్ చచ్చిపోయి 10 సంవత్సరాలు పెట్టి 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 వదిలేసుకున్నా. అందుకే ఇదన్నా చేస్తుందేమో అని చెప్పి దీనికి మొగ్గు చూపెడుతున్నాం అంతే. కాంగ్రెస్ చేస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఇక్కడ పింఛన్లు ఏమన్నా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు? చేస్తా అని చెప్పిందా? మరి డెవలప్మెంట్ అభివృద్ధి పరంగా చూసుకుంటే ఏ విధంగా ఉందంటారు ఇక్కడ? ఇప్పుడైతే మంచిగా ఉంది, ముందు ముందు తెలుస్తుంది. ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదమ్మా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? గెలుస్తుంది. ఏ విధంగా అంటారు? మాకు ఎందుకనంటే అప్పుడు మాకు ఉన్నప్పుడు ఏం లేదు కాబట్టి ఇప్పుడు పథకాలు అనేది బాగానే ఉన్నాయి కాబట్టి మాకు ఉచితం బస్సు వచ్చింది, గ్యాస్ ఒకటి, కళ్యాణ లక్ష్మి వస్తుంది, అన్ని పథకాలు బాగున్నాయి కాబట్టి మాకు కంపల్సరీ కాంగ్రెస్ కావాలి. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అటువంటి పథకాలు అందుతున్నాయి, సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలంటారు. ఇక్కడ కూడా నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశం ఉంది. కంపల్సరీ. అవును, బాగున్నాయి, సన్న బియ్యం వస్తున్నాయి, బాగున్నాయి. అందుకే మాకు కాంగ్రెస్ వస్తాయి కంపల్సరీ. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో చూసుకుంటే రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? మాగంటి సునీత గారు. ఏ విధంగా అంటారమ్మా? మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఆయన చాలా అందరికి చేసి ఆయననే గెలుస్తున్నాను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు పోయిన గతంలో చూసుకుంటే మాగంటి గోపీనాథ్ గారి డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు? రోడ్లు అన్ని బాగా చేసి అంత బాగా చేసి. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉందంటారు రాష్ట్రంలో? మరి అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం? మాకు ఇప్పుడు తెలుస్తుందండి, ఇంకా ఏం తెలియదు కాంగ్రెస్ పార్టీ గురించి. ఇప్పుడే వచ్చింది కదా, ముందు ఏమో తెలియదు కానీ ఇప్పుడు మాకు అంత తెలియదు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి మాగంటి గోపీనాథ్, ఆయన గురించి మాత్రం తెలుసు. ఇప్పుడు ఇంకా కావాల్సిన డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు ఇక్కడ? అంటే డెవలప్మెంట్ చేయాలంటారా? ఏం అంటే రోడ్లు ఉన్నాయి అన్ని. నాకు డబుల్ బెడ్రూమ్ కావాలండి. ఎవరు మా బీఆర్ఎస్ కార్ డబుల్ బెడ్రూమ్ కావాలి అంతే, ఇంకేం లేదు. జూబ్లీహిల్స్ లో ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? బీఆర్ఎస్. ఏ విధంగా అంటారు? బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఏ విధంగా గెలుస్తుంది అంటారు? అంటే ఇది బై ఎలక్షన్స్ కాబట్టి ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ సార్దే కాబట్టి తన పీరియడ్ కాబట్టి 2 years ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళే రావాలండి. అంటే 5 సంవత్సరాలు గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ గారు మధ్యలో చనిపోయారు కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు కూడా వాళ్ళ వైఫ్ తో అవకాశం ఉంటది కాబట్టి మేము సునీత మేడంకి వేసి గెలిపించుకోవాలనుకుంటున్నామండి. మరి ఇప్పుడు డెవలప్మెంట్ విధంగా చూసుకుంటే జూబ్లీహిల్స్ లో ఇప్పటి వరకు ఎలా ఉందంటారు? ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తే ఇంకేం చేయాలనుకుంటున్నారు? ఇప్పటిదాకైతే డెవలప్మెంట్ ప్రాబ్లం ఏం లేదండి. అన్ని ఉన్నప్పుడు ఏ రాత్రి అయినా మేము కాల్ చేసినా రెస్పాన్స్ అయిపోయి మాకైతే డెవలప్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మనకు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఏమైతే మాకు ఇక్కడ పనులు జరగలేదు. మళ్ళీ ఎమ్మెల్యే గారికి గెలిపిస్తే ఏమైనా పనులు జరుగుతాయేమో అనేసి మాకు కొన్ని రోడ్డు ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి. అన్న ఉన్నప్పుడు ఎండింగ్ లోనే ఉండే కానీ కాంగ్రెస్ అధికారంలో వచ్చింది కాబట్టి ఈ వర్క్ కాలేదు.
మళ్ళీ ఇంక ఈ 2 years ఎలా అయినా తప్పదు. తర్వాత మళ్ళీ మేము మా బీఆర్ఎస్ ఇప్పుడు సునీత మేడం వచ్చినా కూడా ఈ వర్కులు అవుతాయా లేదా అని తెలియదు. ఎందుకంటే సీఎం తను ఉన్నారు కదా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పాలన ఉంది కాబట్టి మన ఈ పనులు అవుతాయా లేదో తెలియదు. కాకపోతే మేడంని గెలిపిస్తే కొంతలో కొంత ఏమైనా కూడా కావచ్చు అని. మాకైతే మెయిన్ ఏంటంటే తను హామీలు ఇచ్చినవి ఏవి నెరవేరలేదు కదా. ఫ్రీ కరెంట్ అని, గ్యాస్ అనేసి, మళ్ళీ అది 250 అది 2500 పెన్షన్స్ అని, వృద్ధులకు పెన్షన్ పెంచడం అని, కాంగ్రెస్ పాలనలో ఏమి జరగలేదు అనేసి. ఇప్పుడు అతను హామీలు ఇచ్చిన దాంట్లో కొన్నో గొప్ప వచ్చేది ఉంటే బెస్ట్ ఉండేది. సిలిండర్ అన్నారు కానీ ఏదో ఫస్ట్లో 2 నెలలు వచ్చింది, ఇప్పుడు రావడం లేదు. అది కూడా కొందరికి, అందరికీ లేదు. ఇప్పుడు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ అయితే రావాలి కదండి, అదేమి రాలేదు. వాళ్ళు హామీలు ఇచ్చినే నెరవేరిస్తే దానికి ఏమన్నా మేము మాట్లాడే వాళ్ళం, కానీ హామీలు అనేది నెరవేర్చలేదు. ఈ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏది హామీలు ఇచ్చిందో దాన్ని 100% అయితే ఇంతకుముందు ఎలక్షన్లో నెరవేర్చారండి. వీళ్ళు నెరవేర్చలేరు అని మేము బీఆర్ఎస్ కి పట్టం కడుతున్నాం. ఎలా ఉందంటారు ఇప్పుడు జూబ్లీహిల్స్ చూసుకుంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన అనంతరం ఇప్పుడు మాగంటి సునీత గారు బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చారు కదా, మరి కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు, అలాగే బీజేపీ పార్టీ, ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మనకి ఎట్లా తెలుస్తుంది? టైం చెప్పలేము కదా, ఎవరు వస్తారో చెప్పలేము. డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఏ పార్టీ ఎక్కువ చేసింది అంటారు జూబ్లీహిల్స్? గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అంటారు, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంటారు. ముందు నడిచిన పార్టీ చేసిందేమో. చాలా రోజులకు ఉన్నారు కదా. అదే లేదంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు? ఈ సమస్యలు ఏమైనా ఉన్నాయంటారు ఇక్కడ? ఇప్పుడైతే మాకు వాటర్ సరిగ్గా లేదు, కరెంట్ సరిగ్గా లేదు. వాటర్ కరెంట్ అప్పుడప్పుడు కరెంట్ పోతూనే ఉంటది. వాటర్ అయితే తక్కువ, ఇప్పుడు ఏడుస్తున్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు ప్రస్తుతానికి? కాంగ్రెస్ అంటారా, బీఆర్ఎస్, బీజేపీ అంటారు బై ఎలక్షన్? కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మాకు వాళ్ళే కావాలి. అంటే మాగంటి గోపీనాథ్ గారు ఏ విధంగా చేశారు మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి? మా కోసం అంటే సౌలత్గా అన్ని చేశారు. ఏదైనా లోన్లు అయినా కానీ మంచితనం అన్ని చేశారు. వీళ్ళు అయితే వచ్చిన కాడ నుంచి ఏం చేయట్లేరు. గ్యాస్ కి డబ్బులు ఇస్తామన్నారు, గ్యాస్ కి డబ్బులు రావట్లేవు. 2500 ఇస్తానన్నారు, అవి రావట్లేవు. మరి ఏ విధంగా చేస్తారో తెలియదు. వస్తే మంచిది, ఎవరు వస్తారో తెలియదు కదా. మాగంటి గోపీనాథ్ గారు డెవలప్మెంట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు మాగంటి సునీత గారు వస్తారంట. మాకైతే ఆయననే కావాలి. మరి కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారి పేరు ఎలా ఉందంటారు ఇక్కడ? బానే ఉంది, ఆయన కూడా బానే అంటారు. మరి గెలిచాక తెలుస్తుంది చేస్తారా చెయ్యరా. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదమ్మా, ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా, కాంగ్రెస్ లేకుండా బీజేపీ అంటారా? ఏదో కాంగ్రెస్ అంటున్నారు. ఏ విధంగా అంటారు? అంటే కాంగ్రెస్ ఉంది కదండి ఇప్పుడు, దాని వల్ల అనుకుంటున్నాను. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అందుకని ఈ నియోజకవర్గం కాంగ్రెస్. మరి అభివృద్ధి పరంగా చూసుకుంటే మరి గతంలో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గారు చేసిన డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు? నాకు తెలియదండి, అంత మాకు తెలియదు. చేసిరని తెలుసు, చెప్పారు అందరు తెలిసిన వాళ్ళు చేశారట. మరి ఆమె గెలుస్తూ ఆయన గెలుస్తూ చూడాలి. మేమేం అనుకోవట్లేదు, అంటే ఇప్పుడు పార్టీ అది ఉంది కదండి, అట్లా అని చెప్తున్నాం. జూబ్లీహిల్స్ లో ఇప్పుడు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ చనిపోయిన అనంతరం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు, బీజేపీ నుంచి దిలీప్ కుమార్ యాదవ్. మన ముగ్గురు ఎవరికి వచ్చే అవకాశం ఉందంటారు? ఇటు ఎవరు వచ్చినా దేశానికి మంచి చేస్తే చాలంతే. మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గం చూసుకుంటే ఏ విధంగా ఉందంటారు ఇక్కడ? బానే ఉంది. ఎవరున్నారు అక్కడ అసలు కార్పొరేటర్ గా? అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు? చాలా బాగుంది బీఆర్ఎస్. నేనైతే లైఫ్ లాంగ్, నా లైఫ్ టర్మ్ ఉన్నంత సేపు నేను టీఆర్ఎస్ కే ఇస్తాను నా ఓటు, అంతే. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అయినా కానీ నాకైతే ఇంతవరకు ఆయన నుంచి ఏది రాలేదు. కాకపోతే చేసిన అందరికైతే మంచిగా చేసిండు, అదొకటి అంతే. మా ఫ్యామిలీ మొత్తం అంతే బీఆర్ఎస్, వీళ్ళు కూడా అంతే. మా అమ్మమ్మ, పెద్దమ్మ, మా అత్తయ్య ఏం రాలే. కాకపోతే మేము ఆయనకైతే అంతే. ఇక అంటే అది ఎవరు, అది కాంగ్రెస్, అది ఎవరేమన్నారు మనకు అదొద్దు. మాకేం రాలే, కాంగ్రెస్ నుంచి అయితే ఏం రాలేదు. అంత టీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చింది అంతే, టీఆర్ఎస్. మరి జూబ్లీహిల్స్ లో డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు? ఆ ఏరియా కాదు కదన్నా, మాకు తెలియదు. మాది ఖైరతాబాద్. అయితే ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు కాంగ్రెస్ అంటారా, బీఆర్ఎస్ అంటారా, బీజేపీ అంటారా? టీఆర్ఎస్ అనుకుంటున్నాను. మాగంటి సునీత గారు ఏ విధంగా అంటారమ్మా? ఎందుకంటే మా బోరబండకి గోపీనాథ్ ఉన్నప్పుడు చాలా అన్ని జరిగాయి అనుకునే అన్ని.
చాలా డెవలప్మెంట్ వచ్చింది మాకు. చేశారు మంచిగా. చేశారు. ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే వచ్చి పరిశీలించే వ్యక్తి అంటారా? అడిగే వాళ్ళు అన్ని బాగానే. అంటే ఇప్పుడు మీకున్నటువంటి ప్రధాన సమస్యలు ఏమున్నాయమ్మా ఇక్కడ? మెయిన్ అంటే ఇంకా తను ఇచ్చే కాంగ్రెస్ ఇచ్చిన ఏమి నాకేమి రాలేదు ఇంకా అట్లా అంతే. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడారా? మాట్లాడారు. నేను వినలేదు అందుకే. అయితే ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారికి టికెట్ ఇచ్చారు వాళ్ళ వైఫ్ కి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు, బీజేపీ, ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉంది? యాదవ్ గెలుస్తారు. కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి కంపల్సరీ గెలుస్తారు. నవీన్ యాదవ్ చేసిన చాలా మంచి పథకాలు పనులు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందరికి హెల్పింగ్ చేశారు. అమ్మాయిల పెళ్లిళ్ళు అయినా కూడా హెల్ప్ చేస్తారు. ఇంటికి ఎవరైనా ఆపద ఉన్నది అన్న వెళ్ళినా కూడా హెల్ప్ చేస్తారు. చాలా బాగా చేస్తారు నవీన్ యాదవ్ గారు. వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ. వాళ్ళు చేస్తారు. ఏ ఆపద ఉన్నా పలానా నైట్ మధ్యరాత్రి వెళ్ళినా కూడా వాళ్ళు సాయం చేస్తారు. మన శ్రీమంతాలు కూడా రీసెంట్ గా చేశారు కదా అమ్మాయిలకు, చాలా బాగా చేశారు. పెళ్లిళ్ళకు కూడా హెల్ప్ చేస్తారు. మనం పెళ్లి పత్రిక తీసుకెళ్లి మా అమ్మాయి పెళ్లి అనండి హెల్ప్ చేస్తారు. మరి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గారు చేసిన డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు? మాకైతే ఏం రాలేదు. ఆ మాగంటి గోపీనాథ్ గారు చేసింది ఏమి ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్లు అన్నారు. ఎప్పటి నుండో 16 నుంచి అప్లై చేస్తున్నాము, ఏ ఒక్కటి రాలేదు. మధ్యలో ఉన్న వాళ్ళు మధ్యలోకి ఏదైంది, వచ్చే వాళ్ళకి వచ్చినాయి, మాకైతే రాలేదు. ఇక్కడ కావాల్సిన డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయండి ప్రాబ్లమ్స్. నవీన్ వస్తే ఏదైనా చేయగలుగుతాడు. మాకు ఆ నమ్మకం ఉంది. మాకు మేము గెలిపించుకుంటాం నవీన్నే. ముఖ్యంగా సమస్యలు ఏమున్నాయమ్మా? సమస్యలు చాలా ఉన్నాయి, కానీ నవీన్ వస్తేనే మాకు ఆ నమ్మకంతో మేము ఇప్పుడు ముందుకు నడుస్తున్నాం. నవీన్ గెలిపించుకోవాలనే ఆరాటంతో మేము ముందుకున్నాం. ఇప్పుడు మరి జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఏ పాట? టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ వస్తుంది. మాగంటి సునీత గారు ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే ఆమె గోపిచంద్ చచ్చిపోయింది కదా, ఆమెని ఈమెని ఎక్కిస్తారు దీనికి తెలంగాణలో. టీఆర్ఎస్ వస్తుంది. ఎవడు రాడు, టీఆర్ఎస్ వస్తుంది అంతే. ఎందుకని అంటే మాకు చేసిండు అట్లా. కాన్పులు అయితే పైసలు వేసిండు పిల్లలకి, ఆడపిల్లలకి, మగ పిల్లగానికి చీరలు ఇచ్చిండు, సుట్ కేసులు ఇచ్చిండు, మొన్న చీర ఇచ్చిండు. ఈయన రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చిండు అయ్యా మాకు? చీర లేదు, చీర పోగు లేదు. ఏం చేయాలి మేము? 4000 ఇస్తామని పింఛన్ ఇప్పటి వరకు పెడతలే. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు. పెళ్లిళ్ళు అయితే తులం బంగారు ఇస్తామని అన్నాడు. ఈ ఏరియాలో ఎవరికి పెళ్లిళ్ళు కాలే. తులం బంగారు ఇయ్యంగా కళ్ళతో చూడలే. మరి నేను ఉన్నమాట మాట్లాడుతున్నా. ఎవరు ఆయనైనా ఒకటే, ఈయనైనా ఒకటే, అందరూ ఒకటే. వాళ్ళు ఉంటేనే మేము బతుకుతున్నాం అనుకో, కానీ అట్లా అంటలేను. కాకపోతే నువ్వు ఎక్కిన దానికి కొంచెమన్నా ఏం చేసినావు? ఫ్రీ బస్ ఒకటి వేసినావు. ఆ ఫ్రీ బస్సులా కొట్లాడు చీకలు పట్టుకొని తనలాడి వస్తుండ్రు. నా చోట దాన్ని ఖాళీ లేదని పోయి ఎక్కడికి పోతే తొక్కి చంపేస్తారు. ఆ బస్సులోనే కావాలి. ఇట్లా చేస్తున్నారు. ఎట్లా లోకం ఎట్లా? ఏది 100కి 100 అయినా కానీ కేసీఆర్ टीआरएस वस्तु। इधर अभी जुबलीहिल्स में बाई इलेक्शन आ रहे हैं ना अम्मा, कौन सा पार्टी जीतेगा अम्मा? इधर कांग्रेस और बीआरएस और बीजेपी। कांग्रेस में नवीन यादव सर, बीआरएस में मागंटी सुनीता मैडम और बीजेपी। कौन सा पार्टी जीतेगा? कांग्रेस आके क्या करी हमारे को? केसीआर तो भी इतना करा, पैसे दिया, शादियों में सब करा बेचारा। कांग्रेस आके क्या करी? अभी भुक्के भुक्के मार दी, समझ रहे? अब देखो अल्लाह है, बीजेपी आती है, ये आता केसीआर आता, समझे? ये कांग्रेस बेकार है, 2 साल हो गया, क्या भी नहीं है। क्या बीआरएस में मागंटी गोपीनाथ है ना अम्मा, उस दिन डेवलपमेंट अच्छा करते। हाँ, गोपीनाथ करा, अच्छा करा बेचारा गोपीनाथ सब। अभी गोपीनाथ का वाइफ मागंटी सुनीता हाँ चल रही ना, गोपीनाथ की वाइफ आई, परसों कपड़े दी, साड़ियाँ दी। हाँ दी। जीतेगा? हाँ हाँ जीतते टीआरएस, यही चाहता। और अभी चाहता अभी कुछ समस्या है मैडम इधर? कुछ भी नहीं है, अभी रोड ऐसे क्या भी नहीं है, क्या भी नहीं करा रहे। बीआरएस आने को अच्छा करते। हाँ केसीआर बहुत काम कराया दी, समझे? अच्छा है केसीआर। మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ లో చూసుకుంటే బై ఎలక్షన్స్ రాబోతున్నాయి,
మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన అనంతరం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో టికెట్ మాగంటి సునీత గారికి ఇచ్చారు, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారికి, బీజేపీ ముగ్గురు ఎవరు గెలిచే అవకాశం ఉందండి? ఎవరు గెలుస్తారంటే ఇక ఎవరు మంచిగా చేస్తే వాళ్ళు గెలుస్తారు. మీకు తెలిసినంత వరకు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు అంటే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటున్నారు? ఇక మాగంటి గోపినాథే గెలిచే అవకాశం ఉంది అని మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ సునీత గారు గెలిచే అవకాశం అంటే ఏ విధంగా అంటే ఇంత డెవలప్మెంట్ చేశారమ్మా? చేసిండ్రు చేశారు. చేసిండ్రు. మరి ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏమున్నాయి మీకు? ఇగో రోడ్లు లేవు, ఇంకా ఏంటంటే ఇగో కరెంట్ పోతుంది, కరెంట్ ఇబ్బంది ఉంది, గ్యాస్ కూడా 500కి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అట్లా ఇంకేందా పురుగులు వస్తున్నాయి. ఇంకేందంటే ఇక మళ్ళా కళ్యాణ పథకం ఇస్తామని ఇవ్వకపోయి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. మరి ఇప్పుడు సునీత గారు గెలిస్తే ఈ సమస్యలను పరిశీలించే అవకాశం ఉందా? లేదు. ఆ గోపీనాథ్ నుంచి కూడా పింఛన్లు అని ఎవరు తిన్నాడో ఎవరికి ఇవ్వలేదు. ఒక పింఛన్ లేదు. ఇప్పుడు మా ఆయన 15 సంవత్సరాలు అవుతుంది. ఎంత మందికి ఇచ్చిన ఇవాళ చెప్పిస్తాను రేపు చెప్పిస్తామని ఎవరు 10 రూపాయలు చెప్పలేరు. ఏదో అడ్డమైన కష్టం చేసుకుంటున్నాం, బతుకుతున్నాం. ఎవరు గెలిచినా మాకేం ఆమదాని లేదు. అది ఉండేటోళ్ళకు లీడర్లు తినేటోళ్ళకు వాళ్ళకే ఉన్నది. లీడర్లు గ్రూప్లలో ఉన్న వాళ్ళకు ఉన్నది ఆమదాని, మాకేం లేదు. ఏమన్నా అంటే అవసరం వచ్చినట్టు పిలుస్తారు, అంతే. పోవాలి, అదే పైసకు 10 రూపాయలకు ఆశపడి పోవడం రావడం అంతే. ఇంకో ఎమ్మెల్యే అంచెలకి అన్ని దక్కుతున్నాయని సామాన్య ప్రజలకు ఏమి లేవంటారు. వాళ్ళ కాళ్ళకే తప్పుతున్నాయి, వాళ్ళ కాళ్ళకే వస్తున్నాయి. ఏదొచ్చినా వాళ్ళని చూసుకుంటారు, గ్రూప్లలో ఉన్న వాళ్ళు చూసుకుంటారు. ఈ బయట ఉన్న వాళ్ళు ఎవరు చూస్తలేరు, ఏదో పేరుకు రాస్తున్నారు. మా ఆయన చనిపోయి ఇప్పుడు 18 సంవత్సరాలు కానొస్తుంది, ఇంతవరకు పింఛన్ లేదు. చెప్పు, పింఛన్ లేదు, ఏం చేస్తాం? కిరాయి ఇళ్ళల్లో ఉంటున్నాము, ఆడ కష్టం చేస్తున్నాం, తెచ్చి కిరాయి కట్టుకుంటున్నాం. ఇంకా తిండి ఏం తింటాం? అందులో 10,000 కిరాయి ఏం కట్టుకుంటాం, తిండి ఏం తింటాం, పిల్లల పెళ్లిళ్ళు ఏం చేస్తాం? ఎవరు గెలిచినా అంతే ఉన్నది, ఇంకెవరు గెలిచి అంతేనా కదా? జూబ్లీహిల్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇప్పుడు బై ఎలక్షన్? ఇప్పుడు కేసీఆర్ గెలుస్తాడు. కేసీఆర్ ఇక్కడ ఎమ్మెల్యే మాగంటి సునీత ఇక్కడ అయితే ఇక మాకు ఏం చేసిండంటే ఆయన వచ్చి ఒక రోడ్ ఎత్తిస్తాడు, 4,000 పింఛన్ చేస్తా అన్నాడు, చేయలేదు. మళ్ళీ ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తామన్నారు ముసలోళ్ళకు. ఇక మేము గిట్టనే కూర్చుండేటోళ్ళం. 2,000 పింఛనే వస్తుంది, 4,000 ఇవ్వలేదు. మరి ఎట్లా బతకాలి మేము? ఇద్దరికి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇక పని అయితే చేపిస్తాడు అంతే. మరి ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? మాకేం సమస్యలు, మా ఇంట్లో ఉంటాయి. ఇక ఏం సమస్యలు? ఈ రోడ్ ఎత్తే జర మాకు మేలు అవుతుంది. ఇంకేం లేదు. కరెంట్ అయితే మాపైంది. ఇంకా రేకులు ఇండ్లు మాయి 2 రూములు, కరెంట్ బిల్లు కట్టుడు మాపైంది అంతే. మరి గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే తీసుకుంటే మాగంటి గోపీనాథ్ గారు, ఆయన చేసిన అభివృద్ధి ఎంతవరకు కనిపిస్తుంది అంటారు ఇక్కడ? ఇక మాకు తెలియదు, విద్య చదువు లేదు. మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా మాగంటి సునీత గారు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి? దేని దయ. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు అంటారా, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత అంటారా, లేకుంటే బీజేపీ పార్టీ అంటారా? అది కూడా ఎట్లా చెప్పగలుగుతామండి, పబ్లిక్ ని బట్టి నడుస్తుంది కదా. అదంతా మటుకు ఎవరు ఇక అది వాళ్ళ మీద పడి ఉంటది కదా, మనమైతే ఏం చెప్పలేము అట్లా అని. మరి ఇప్పుడు గతంలో చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో మాగంటి గోపీనాథ్ గారి డెవలప్మెంట్ ఏ విధంగా కనిపిస్తుంది అంటారు? మరి ఇలా చూసుకుంటే పర్లేదు అనుకోండి, అనే ఇప్పుడు రోడ్లని అవన్నీ చూస్తున్నారు కదా. ఫ్యూచర్ లో ఎట్లా చేస్తారో తెలియదు కదా, ఎవరు ఎట్లా డెవలప్మెంట్ జరిగిందా గతంలో పోల్చుకుంటే? అవుతుంది కదా, ఇప్పుడు కదా చూస్తున్నారు కదా. ఇంకా వాళ్ళే చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు మాగంటి సునీత గారు గెలిచి ఇంకా మంచి అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయంటారా, లేకుంటే నవీన్ యాదవ్ గారు గెలిచి జరిగే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు ఏం చెప్పలేం కదండి అట్లయితే. అదే అంతే, అంటే వాళ్ళు చేసింది బట్టి దాన్ని బట్టి నడుస్తుంది కదండి ఏదైనా. పబ్లిక్ కూడా ఇప్పుడు వేయాలంటే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేసి చూసి దాన్ని బట్టి కదా వాళ్ళు మనం వేద్దామా లేదా. వాళ్ళు ఇప్పుడు 5 సంవత్సరాలు చూడాలి కదా వాళ్ళని మనం, మరి ఎట్లా చూస్తారు ఏందనేది వాళ్ళ నడవడికని బట్టి నడుస్తుంది కదా. ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ అంటారా, కాంగ్రెస్ లేకుంటే బీజేపీ అంటారా? ఏమో ఎవరు గెలుస్తారో తెలియదు. చాలా మటుకు అయితే కాంగ్రెస్ ఉంది.
కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు ఏ విధంగా అంటారు? ఆయన ఏమో ఇప్పటివరకు ఎప్పుడు గెలవలే, ఒకసారి ఛాన్స్ ఇద్దామని అందరు అనుకుంటారు అంతే. మరి గతంలో డెవలప్మెంట్ ఎలా ఉంది బీఆర్ఎస్ పార్టీది? అదే బాగుంది. మరి ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చేసిన డెవలప్మెంట్ ఉందంటారు ఇక్కడ? ఉందేమో, కొంతవరకు ఉంది, కొంతవరకు తీసేసారు అంతే. ఈసారి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటారు. సరే, ఆయన చేస్తాడు కాబట్టి ఎవరికి వచ్చినా అంతే. గెలిచిన వాళ్ళు గెలుస్తారు, ఓడిపోయిన వాళ్ళు ఓడిపోతారు అంతే. మరి జూబ్లీహిల్స్ లో చూసుకుంటే రాబోయే బై ఎలక్షన్స్ లో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు ఉన్నారు, అలాగే బీజేపీ పార్టీ. మరి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మాకైతే ఎక్కువ అంటే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నాం. కానీ ఎవరు గెలిచినా కానీ ప్రజలకు మంచి చేయాలని అనుకుంటున్నాం. ఎవరు మంచి చేయాలి, ఎవరు గెలిచినా సరే లేని వాళ్ళకి కొంచెం చూసి మంచి చేస్తే మాకు బాగుంటది. ఇంతకుముందు అతను గెలిచాడు, ఆయన పేరేం పేరు సీఎం ఇప్పుడున్నైనా ఇప్పుడు గెలిచిన ఆయన రేవంత్ రెడ్డి, ఆయన గెలిచిండు. కొన్ని ఒంటరి మహిళలకు 2500 పింఛన్లు చేస్తున్నాడు, గ్యాస్ ఫ్రీ అన్నాడు, కరెంట్ ఫ్రీ అన్నాడు, అన్ని ఫ్రీ అన్నాడు. ఏది సరిగ్గా లేదు. బస్సు ఒకటి ఫ్రీ పెట్టినా బస్సులు ఎంతమంది కొట్టుకొని వస్తున్నారో ఎంతమంది పోతున్నారో లెక్కనే లేదు. మాకైతే ఏది లేదు. మా ఆయనకైతే ఆయనకు ఆధార్ కార్డు లేదు, ఓటర్ ఐడి లేదు. మొన్న మా ఇల్లు పడిపోయింది, ఆయన ఏళ్ళు పడితే హెల్ప్ చేసిన ఎవరు లేరు మాకు. మాకు ఏది లేదు అసలు. ఓటర్ ఐడి పిల్లలకు కొంతమందికి లేదు, కొంతమందికి ఉన్నది. చేపించుకుందామంటే ఎవరు చెప్పటలేరు, చేసేటోళ్ళు లేరు. ఇక్కడ మా ఏరియాకి మా గల్లీకి వచ్చి పట్టించుకున్న మానవుడు లేడు, వచ్చి అడిగే వాళ్ళే లేరు. ఇక్కడ పోతే ఈ బస్ లీడర్ మా బస్సు కిందికి రాదు అంటాడు, అక్కడ పోతే ఆ బస్సు లీడర్ అయిన అసలుకే రాడు. అటు ఇటు మధ్యలో అక్కడ మాకు బస్సు లీడర్ ఎవరో, ఇక్కడ ఏరియాకి సీఎం ఎవరో ఎమ్మెల్యే ఎవరో తెలియదు. వచ్చిన వాళ్ళు ఒకళ్ళు గెలిచినా కానీ ఎవరు మాకు న్యాయం అన్యాయం అనేది చేసేటోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కాదు, ఒక 40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే పుట్టి ఇక్కడనే పెరిగి ఇక్కడనే ఉన్నాం. కానీ అప్పటి నుంచి ఇక్కడ ఇట్లే ఉంది. ఏముంది, ఇది ఒక రోడ్ ఒక్కటే వేసిండ్రు అంతే. ఈ రోడ్ ఒకటి వేసిండ్రు, ఈ నల్లలు ఒకటి 15 వేలు తీసుకొని నల్లలు వేసిర్రు మాకు. తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు. నేను 18 వేలు కట్టి నల్ల వేపించుకున్నా, 15 వేలు పెట్టి కరెంట్ మీటర్ తీసుకున్నా. మాకేం లేదు అసలు చేసింది. ఇక్కడ ఎవరు వచ్చినా మాకేం చేయట్లేదు. అందరికి ఓటు ఏమని వస్తారు, ఓటు ఎలక్షన్లప్పుడు వస్తారంటే మళ్ళీ ఎలక్షన్లు ఉంటేనే వస్తారు. ఈ గల్లీ మొన్న వాళ్ళు వచ్చిండ్రు, బీజేపీ వాళ్ళు వచ్చిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిండ్రు, ఇంకా కాంగ్రెస్ వాళ్ళు రాలేదు. జూబ్లీహిల్స్ ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత, బీజేపీ పార్టీ, ముగ్గురు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు మీ అభిప్రాయం? బీజేపీ రావాలి. బీజేపీ రావాలి. ఎందుకండి? ఎందుకంటే వాళ్ళు మంచి పనులు చేస్తారు. నవీన్ యాదవ్ మంచి పనులు చేస్తారు. కాంగ్రెస్ ఆయన చేసిన గెలవకుండా ఆయన మంచి పనులు చేస్తారు. యాదవ్ గెలవకుండా మంచి పనులు చేస్తారు, గెలిచి ఇంకా బాగుంటారు. అదే అదే అంతే. మరి గతంలో ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు ఏ విధంగా చేశారు? మంచిగానే చేసిన ఆయన చేసిన. మరి మాగంటి గోపీనాథ్ ఓట్లు మాగంటి సునీత గారికి పడే అవకాశం ఉందంటారు? వేయాల్సిందే. మరి మీకున్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ప్రధాన సమస్యలు? అంకుల్కు పింఛన్ రాలేదు, మాకేం లేదు. కానీ పెట్టినాము, ఇయ్యలేదు. కాలు లేవు, కన్ను కనపడదు, ఇంట్లోనే వాడిండు. ఇల్లు ప్రసాద్ ఇప్పుడు వస్తున్నాను నేను. మాకేమంటే మాకేం ఇల్లు కాదు, బిల్డింగ్ అవసరం లేదు. మా కొడుకుంటే యాగిరి చచ్చిపోయింది, ఒకటే బాబు మాకు. ఈ పిల్లలు చిన్న పిల్లలు మాకు. మేము మా ఆయన పని చేయడు. కోడలు ఎంత పెడితే కోడలు కదా. నేనే లాస్ట్కి దగ్గరికి నవీన్ దగ్గరికి పోవాలనుకుంటున్నాను. ఏనాయనా మా పరిస్థితి ఇట్లా, మేము ఉండేది భీమశంకర్ నగర్లో అని చెప్దాం అనుకుంటున్నాను అంతే. అయితే చేస్తారు పనులు, గోపినాథ్ భార్య ఊరికే చేస్తుంది. మరి ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ బై ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు కారు గుర్తు గెలిచే అవకాశం ఉందంటారా, ఇటు చేయి గుర్తు గెలుస్తుంటారు? చేయి గుర్తు గెలిచదు, కారు గుర్తు గెలుస్తుంది. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే ఆయన అట్లా చేసిండు. మరి ఈయన వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, ఏం చేసిండు? చెప్పు, నీవే చెప్పు. ముగ్గులకి 4000 ఇస్తాను, మహిళలకు 2500 ఇస్తాను, రైతు బంధు వేస్తాను, రుణమాఫీ వేస్తాను, మళ్ళా ఇది కళ్యాణ పథకం తులం బంగారు ఇస్తాను. ఎక్కడ పోయింది చెప్పు? చాలా ఉన్నాయి. ఆయన 6 7 ఉన్నాయి అయినాయి, నాకు నోటికి వస్తలేదు. కానీ ఏం చేయాలి? మాకేమో 4000 ఇస్తాను, కనీసం 3000 అన్న. ఆయన ఇచ్చిన 2000 గతయింది. మేము ఇంత తాగే తోలం తినే తోలం మాకు ఎవరు తెచ్చిస్తారు? ఎవరైనా కండు కనపడవు, కూర్చున్నతోనే కూర్చోవాలి.
మెల్లగా వచ్చి గుల పడతా, మళ్ళీ మెల్లగా పోయి ఇంట్లో పడతా. ఇంకంతే నా బతుకు. ఏం చేయాలి చెప్పు? నా సొంటలు ఎంతమందే ఉండరు, నేనే కాదు చాలా మంది ఉన్నారు. కొడుకులు పెట్టని వాళ్ళు ఉండరు. కొడుకులు పెట్టకపోతే రోడ్ల పంట అడక తింటున్నారు. మరి అలా అట్లా ఏం చేయాలి చెప్పు? మీ సొంటలే ఆదుకోవాలి కదా నాయన. మరి మేము ఓట్లు వేసేది ఎందుకు నాయన చెప్పు? ఏదో ఇంత ధూప నీళ్ళకి వస్తుందనే కదా మేము బతికినంత దూరం, అంతేగాని ఏమి లేదు. అంతే మరి మా బతుకులలో అంతే. ఎప్పటి నుంచో బీద బతికి కష్టాలు పడి ఈ పూలు అమ్ముకొని బతుకుతున్నాం. ఏం చేస్తారు? జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఈ బై ఎలక్షన్స్ లో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు, బీజేపీ పార్టీ, ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? నవీన్ యాదవ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి సార్ లేడీస్ కి ఫ్రీ బస్ పెట్టారు అండ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇచ్చారు. చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు కదా. తను వస్తే బాగుంటదేనని మేము నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటారు. అదే సార్. మరి గతంలో మాగంటి గోపీనాథ్ గారు చేసిన డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంట? ఇప్పుడు ఆ ఓట్లు సునీత గారు పడే అవకాశం ఉందంటారా? అంటే ఆయన కూడా చేశాడు, మేబీ తన వైఫ్ కూడా చేస్తారనేసి చూస్తున్నాము. కానీ ప్రజెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన దాన్ని బట్టి ఎక్కువగా లేడీస్ అతనికే ఓటేసే అవకాశం ఉందనేసి మేము నమ్ముతున్నాం. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో చూసుకుంటే రాబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అంటారు? కాంగ్రెస్. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు ఏ విధంగా అంటారు? అంటే ఆ మంచితనం వాళ్ళు ఎప్పటికీ అందరికి మంచిగా చూస్తారు, ఏ సమస్యలు ఉన్నా కానీ తీరుస్తారు. కాంగ్రెస్ గెలిచే మరి గతంలో చూసుకునే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగిందంటారు? అంటే ఆయన జర కొంచెం తెలంగాణ కాదు కదా, ఆంధ్ర కదా, ఆయన కొంచెం అక్కడ బోర్రబండ సైడ్ ఎక్కువ పట్టించుకునేవాళ్ళు. మాకు ఇక్కడ యాదగిరి నగర్ ఇక్కడ పట్టించుకునేవారు కాదు. యాదగిరి నగర్, బోర్రబండ సైడ్, కార్మిక నగర్ అక్కడ పట్టించుకునేవాళ్ళు. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ గారు కలిసి ఇంకా మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటారు? చేస్తారు. మరి ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏమున్నాయమ్మా? ఇప్పుడు మాకేమున్నాయండి, ఉన్నాయని వాళ్ళు చెప్పుకున్నాము. ఇక మరి వచ్చిన తర్వాత అదే మాకు మంచి రోడ్ మంచి చేయాలి, కొంచెం మంచి నీళ్ళకు ఇబ్బంది కాకుండా అన్ని. నీళ్ళ ఇబ్బంది ఏమైనా ఉందంటారా? ఇప్పుడు ఏం లేదు, కాకపోతే రాబోయే దాంట్లో. అయితే జూబ్లీహిల్స్ లో ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు నిలబడ్డారు కదా, మరి అలాగే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్, సునీత గారు, ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? బాగానే ఉంది. ఎవరు గెలుస్తారు? ఇప్పుడు కూడా టీఆర్ఎస్ వస్తుంది. మాకు ఫస్ట్ రేవంత్ రెడ్డి పైసలు ఇస్తా 3000 ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. మరి ఇప్పటి వరకు కూడా ఎవరు ఇస్తారో తెలియదు. ఎవరు ఇస్తే వాళ్ళకు మేము ఓటేస్తాం. ఓటు గురించి గెలవాలని చేస్తారు. ఫస్ట్ గెలిచిన వాళ్ళన్నా మంచి సాయం చేయాలి. ఫస్ట్ గెలిచిన వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 3000 ఇస్తా అన్నాడు, మరి 3000 ఇస్తలేడు. ఇంతమంది మాగంటి గోపీనాథ్ గారు చేశారు ఇక్కడ అభివృద్ధి. గోపీనాథ్ టిఆర్ఎస్ వాళ్ళు అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన నాడు గెలిస్తే మళ్ళీ ఏమన్నా ఇస్తే అందరికి లోకం చెప్పిందేమో ఆయన, ఆమె చెప్పినట్లు మళ్ళీ అందరు కూడా వింటే కూడా ఆమె కూడా ఏమైనా హెల్ప్ చేయగలుగుతుంది. మేము కూడా వాళ్ళకెళ్ళి ఇలా వాడి చేస్తాం అంతే. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో రాబోయే ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు బీఆర్ఎస్ పార్టీ అంటారా, బీజేపీ, కాంగ్రెస్? కాంగ్రెస్ అనుకుంటున్నాం. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు. ఎందుకమ్మా? అంటే మా బస్తీల పిల్లగాడు ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగింది, మాకు ఏదైనా మంచి చేస్తాడు అనుకుంటున్నాం. అంటే పదవిలో లేకముందే ఇక్కడ ఏమైనా జరిపారేమన్నా? వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, మాకు దేనికి వచ్చినా వాళ్ళ నాన్న వస్తుంటాడు వెళ్తుంటాడు. మంచికి చెడ్డకి వాళ్ళ నాన్న చూస్తాడు. అయితే ఇప్పుడు చూసుకుంటే గతంలో మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? ఇక్కడ బాగానే చేశాడు, బాగానే చేశాడు. ఇప్పుడు ఆయన లేరు కదా. మరి ఆ ఓట్లు మాగంటి సునీత గారికి పడే అవకాశం ఉందంటారు? చెప్పలేము, ఎవరు అదృష్టం ఎటు తిరుగుతుందో మేము ఈయన అనుకుంటున్నాం. ఇక్కడ జూబ్లీహిల్స్ చూసుకుంటే ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు గెలిచే అవకాశం ఉందంటారు, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు అంటారా, బీజేపీనా? ఏమయ్యా నవీన్ యాదవ్ అంటారు, ఎక్కువ పదం మీద ఉంది ఆయననే.
ఆయననే వస్తాడనే అవకాశం ఉంది. మరి ఏం ఆదరిస్తాడో, మాకేం అన్నం పెడతాడో, జీతాలు ఏం పెంచుతాడో, ఇండ్లు ఏమి ఇస్తాడో, మాకు ఇండ్లు అవకాశం రావాలని చూస్తున్నాం. ముందుగా మీకు ఇక్కడ కావాల్సిన వసతులు ఏంటి? జీతం పెంచాలి, ఇండ్లు రావాలి, అంతే. దరఖాస్తు పెట్టారా ప్రతిసారి ఇండ్లకు? మరి ఎట్లే ఇంకా మరి ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గారు వస్తే మంచి అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారా? అనుకుంటున్నాం, చాలా మంది అంటారు. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే బై ఎలక్షన్స్ వచ్చాయి. మరి బై ఎలక్షన్స్ లో ఇక్కడ యూసఫ్ గూడలో ఎవరికి ఎక్కువ ఓటింగ్ శాతం పడే అవకాశం ఉందంటారు? ఇటు నవీన్ యాదవ్ గారు పడతారంటారా, లేకుంటే ఇటు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు పడే అవకాశం ఉందంటారు? ఏమో, నవీన్ యాదవ్ అయితే ఇక్కడ అన్ని మంచి పనులే చేస్తారు కదా, ఎక్కువ అయితే ఆయనకే ఓటింగ్ పడుతుంది. ఫోన్ లో కూడా చూపిస్తారు కదా, ఎక్కువ ఆయనకే వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. అంటే పదవిలో లేనప్పుడే ఇక్కడ మంచి చేశారు, ఇప్పుడు పదవిలోకి వస్తే ఇంకా బాగా అభివృద్ధి చేస్తారని. బాగానే చూస్తాడు, అందరినీ బాగానే చేస్తాడు, బాగానే చేస్తాడు. అయితే మరి గతంలో ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు ఇక్కడ? పర్వాలేదు, అప్పుడు ఆయన బాగున్నప్పుడు మంచిగానే చేసిండు. ఇప్పుడు ఆయన వయసు కొంచెం డల్ అయిపోయింది కాబట్టి అంత ఇట్లుంది. పడుతుండొచ్చు, ఎవరిది వాళ్ళకే ఉంటది. వాళ్ళు ఎవరెవరికి ఏమేమి మేలు చేసిరో వాళ్ళు చేస్తుండొచ్చు. చేసిన వాళ్ళకి చేస్తారు కదా, ఎవరు మర్చిపోరు పబ్లిక్ కూడా. మరి మాకైనా కూడా సరే చేస్తారంటారు కదా, మా జిహెచ్ఎంసీ డ్యూటీ తరఫు నుంచే మాకు బాధలు ఉన్నాయి, అంత ఇంకేం లేదు. జీతాలు పెరగాలనే ఉంది. మరి ఎవరు వచ్చినా ఏం చేసినా ఎవరు చేస్తలేరు, కానీ చూడాలి ఈసారి ఏం చేస్తారో. మరి మాకు ఇట్లా ఇండ్లు ఇస్తామన్నారు జిహెచ్ఎంసీ తరఫు నుంచి, మళ్ళీ అది కాక జీతాలు కూడా పెంచుతున్నారు, కానీ ఏమీ లేదు, ఎవరు పెంచలేరు. కేసీఆర్ అప్పుడు వచ్చినప్పుడు కొత్తలో 1000 రూపాయలు పెంచిండు, అవే 14,000 వస్తున్నాయి, 15,000 కూడా వస్తున్నాయి మాకు, అంతే వస్తున్నాయి. ఎవరు గెలుస్తారంటారు మరి? కాంగ్రెస్ అంటారా, బీఆర్ఎస్? ఇప్పుడు గోపినాథ్ బార్గీల పడ్డది, మరి గుట్ట మీద వచ్చి బుక్కులు ఇచ్చింది, చీరలు ఇచ్చింది, ఏదో ఇచ్చింది. మరి మాకు కూడా ఇంత ఏదో బాబు, మేము కూడా చేసినాం. 50 ఏళ్ళు మాది ఇక్కడ, 50 ఏళ్ళ కష్టం మాది. రోడ్ల మీద ఇంత బతుకు పని చేసుకొని బతుకుతున్నాం. ఒక కొడుకు కాలం చేసిండు, ఆమె పని లేదు, ఆమె ఇంట కూర్చున్నది. ఇక నేను ఇంట కూర్చుని నాకు ఎవరు పెడుతుంది? 10 కొడుకులు పెడతారా నాయన? బిడ్డలు పెడతారు, కొడుకులు పెడతలేదు. నాకు 3 బిడ్డలు 3 కొడుకులు ఉండే, ఒక కొడుకు ఏంటి, ఒక కోడలు పోయింది, దేవుడు ఎత్తుకపోయాడు. ఇక అప్పుడు దానికి ఏం చేస్తాము? ఇప్పుడైతే ఎవరికి ఏమంటారు? మీరు ఏమన్నా మా కడుపుకి ఏమన్నా సర్దారు చేస్తారా, చెయ్యరా? వేస్తాం. నేను 20 మందిని కాదు 40 మందిని కూడా చేస్తా, అంతే. నువ్వు ఏదన్నా కడుపుకి సర్దారు చెయ్యి, నువ్వు బట్ట ఇవ్వకున్నా సరే, కడుపుకి సర్దారు చెయ్యి. నువ్వు 20 మందిని కాదు 30 మందిని కూడా చేస్తా. మరి గతంలో గోపీనాథ్ గారు ఇక్కడ మంచి అభివృద్ధి చేసిరేమని? అప్పుడు కృష్ణ పార్క్ బిల్లలు ఇచ్చిండు, బిల్లలు ఇస్తే మస్తుగా బిల్లలు ఇచ్చిండు, గిప్పులు ఇచ్చిండు, బిల్లలు ఇచ్చిండు గోపినాథ్. దాని ఒకటి సాయం చేసిండు, కానీ మరి గుట్ట మీద కూడా జాగిస్తున్నాడు. ఆ దేవుడు ఎత్తుకపోయాడు, ఏం చేస్తున్నాయినా. ఇప్పుడు ఆమె నిలబడ్డది, ఆమెనన్నా సాయం చేయాలి కదా. ఇంత ఒక మాట, ఆమె సాయం చేస్తే మాకు ఇంతనన్నా దొరకాలి కదా తమ్మి. ఒక మాట, ఏం పని లేదు మాకు. పొట్టిగా ఆకిలి నొక్కితే కూడా 300 అంటారు, 400 అంటారు. ఏం బాధపడాలి చెప్పు? ఇదే కాళ్ళు మొక్కాలు నొప్పులు, నడుములు నొప్పులు. ఏం చేస్తున్నాయినా? 50 ఏళ్ళు ఇది అడి, 50 ఏళ్ళ కంటే మేము బాధపడుతున్నాం. ఏమయ్యా ఎవరికో వేస్తాం, మాకు ఇదంతా 10 రూపాయలు సాయం చేస్తే వేస్తా. వెయ్యనకు నేను 20 మందిని చేస్తా. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో రాబోయే బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత అంటారా, లేకుంటే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు గెలుస్తారంటారా? ఎవరు గెలిచేది మాకు తెలియదు, ఏమో మాకు ఎవరేమీ మాకు తెలియదు. మరి మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి ఎలా ఉందంటారు ఇక్కడ? ఇచ్చిండు ఆయన అప్పుడు ఇప్పుడు అప్పుడు ఈయన కేసీఆర్ ఉంటున్నప్పుడు, అంతేగాని మాకు ఎవరు గెలిచి ఏం పెట్టలేదు. ఆయన ఇప్పుడు ఈయన గెలిచి ఏం పెట్టలేడు, ఆయన గెలిచి ఏం పెట్టాడు, అంతే. ఇక అంతే కాడికి మాకు తెలిసి పోయింది. దరఖాస్తు పెట్టారా మరి? ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ గ్యాస్ కానీ కరెంట్ కానీ ఇవన్నీ ఎలా వస్తున్నాయి అంటారు? ఫ్రీ కరెంట్ మాకు లేదు, అసలు గ్యాస్ కూడా లేదు. గ్యాస్ అదే మళ్ళీ 1000 రూపాయలు. మాకు గ్యాస్ ఏమీ లేరు అన్నారు. 500 ఎక్కడ పోయినా అని బొందకేసుకున్నాడు, వేసుకున్నాడు, అంతే. జూబ్లీహిల్స్ లో రాబోయే బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన అనంతరం
ఇప్పుడు వాళ్ళ వైఫ్ కి టికెట్ ఇచ్చారు కదా మాగంటి సునీత గారికి. అలాగే కాంగ్రెస్ నుంచి ఏమో నవీన్ యాదవ్ గారికి ఇచ్చారు, బీజేపీ ఏమో ఇంకెవరు చెప్పలేదు. మన ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు మీ ప్రకారం? నవీన్ అన్న కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎందుకని మేడం? పార్టీ పరంగా కాకపోయినా వ్యక్తి పరంగా ఆయన అంటే ఇక్కడ అందరికి ఇష్టం. ఆయన హెల్ప్ చేస్తాడు కాబట్టి ఆయననే ఉండాలి, ఆయననే గెలవాలి. అంటే మరి గతంలో ఆల్రెడీ 2 సార్లు పోటీ చేశారు కదా, ఒకసారి ఎంఐఎం ఒకసారి ఇండిపెండెంట్ ఓడిపోయారు. మరి ఇప్పుడు ఎలా ఉందంటారు గెలిచే అవకాశం? ఇప్పుడు 100% గెలుపించుకుంటామని అనుకుంటున్నాం మేము. మరి మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి ప్రకారం చూసుకుంటే వాళ్ళ వైఫ్ కి ఏమన్నా ఓటింగ్ బ్యాంక్ పడే అవకాశం ఉందంటారు? చూడండి, మాగంటి గారు ఎప్పుడు మేమైతే ఆయన చూడలేదు. ఏ గల్లీలో వచ్చినా ఆయన ఏదో గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోతారు, చీఫ్ గెస్ట్ వస్తారు చూడండి, అట్లా వచ్చి వెళ్ళిపోతారు. నవీన్ అన్న అయితే వస్తాడు, మాట్లాడతాడు, ప్రతి ఒక్కరిని అప్రోచ్ అవుతాడు. సో నవీన్ అన్ననే అనుకుంటున్నాం. అయితే జూబ్లీస్ లో ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఇటు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ అంటారా, బీఆర్ఎస్ లేక బీజేపీ అంటారా? కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు. ఎందుకని? ఆయన మాకు ఇక్కడ ఒక పిల్లర్ లాగా ఉన్నాడు. మాకు ఏదైనా సరే ప్రాబ్లం ఎనీ టైం మాకు ఆదరిస్తాడు. అది ఈ ఏరియా ప్రజలంటే చాలా ఇంట్రెస్ట్ పడతాడు. అంటే గతంలో అధికారం లేకున్నా కూడా మీకు అందరికి సహాయపడేది అంటారా? అధికారం ఉన్నా లేకపోయినా ఒక ఆపదంటే వెళ్తే రెస్పాన్స్, అది మెయిన్ కావాలి మాకు, అంతేనా? మాకు ఇక్కడ ఎప్పుడు వచ్చినా సరే షూటింగ్ నుంచి డబ్బింగ్ నుంచి ఎప్పుడు వచ్చినా సరే మాకు భయం లేదు అసలు. మా అన్న ఉన్నాడు, అది ఐ లైక్ మై నవీన్ యాదవ్. మరి గతంలో మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి చూసుకుంటే మాగంటి సునీత గారికి ఎంతవరకు ఓటింగ్ బ్యాంక్ పడే అవకాశం ఉందంటారు? ఆ ఏరియాలోనే ఉంది 75% ఉంటుంది. వాళ్ళకి ఆయన్ని లైక్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఈయన్ని లైక్ చేసి ఉన్నవారు. కాకపోతే ఇక్కడ ఎక్కువ. అవునవును, మోస్ట్లీ 190% ఇక్కడ నవీన్ యాదవ్ గారికి ఎక్కువ అంటారు. అవును, ఎక్కువ ఇష్టపడతారు జనాలు. మాకేం భయం లేదు, ఎప్పుడు వెళ్ళినా సరే హెల్ప్. అది వెరీ థ్యాంక్స్ అమ్మ. ఐ లైక్ మై నవీన్ యాదవ్. జూబ్లీస్ లో చూసుకుంటే ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి వాళ్ళ వైఫ్ టికెట్ ఇచ్చారు కదా మాగంటి సునీత గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. కాంగ్రెస్ కాదండి, అసలు అతను చేసిన పనులు ఏవి లేవు. ఏవేందో ఏంటంటే శారీస్ కూడా ఇస్తామని చెప్పేసి, 6 పథకాలు అని చెప్పేసి ఎలాంటి అర్హత లేదు. కాబట్టి అతను సీఎం ఉందా లేదా అన్నట్టు మాకే క్లారిటీగా లేదు. సో ఆ నియోజకవర్గంలో అతను వచ్చే అవకాశమే లేదు. మేబీ అనుకుంటున్నాం ఈ 3-4 months లో ఆయన డ్రాప్ అయిపోతే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మాకు బీఆర్ఎస్ కేసీఆర్ చాలా మంచి పనులు చేశారు కాబట్టి ఆయనకి ఖచ్చితంగా 100% మేము ఓటేస్తాము. ఆయనే రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మాగంటి సునీత గారు గెలిచే అవకాశం ఉందంటారు బీఆర్ఎస్ పార్టీ నుంచి? అండి, ఇప్పుడు ఎందుకంటే ప్రజలు కూడా బాగా బుద్ధి వచ్చింది కాబట్టి, ఎలాంటి అతను చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మనకు బీఆర్ఎస్ వాళ్ళే వస్తారు. 100% మేము షూర్ గా చెప్తున్నాను. అయితే ఇప్పుడు డెవలప్మెంట్ చూసుకుంటే మాగంటి గోపీనాథ్ గారు ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? చాలా బాగుందండి, అతను అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేసేవాళ్ళు. ప్రతి ఒక్క దానికి కూడా సపోర్ట్ చేశారు. బతుకమ్మ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ మనకు ఎస్పీఆర్ఈన్స్ లో కూడా కండక్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ అనౌన్స్ చేశారు. ప్రజలకు చాలా బాగా హెల్ప్ చేశారండి. జూబ్లీస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన అనంతరం ఇప్పుడు వాళ్ళ భార్య టికెట్ ఇచ్చారు కదా, ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తే ఎవరు వస్తే గెలిచే అవకాశం ఉంది? ఆమె గోపీనాథ్ భార్య వస్తేనే గెలిచే అవకాశం ఉంది. రెండోది కూడా ఆమె వస్తే కూడా మాకు మంచిగా చేస్తుంది. ఎందుకని? వాళ్ళ హస్బెండ్ కూడా మంచి, ఆ సార్ కూడా మంచి చేసిండు కాబట్టి, గోపీనాథ్ కూడా మంచి చేసిండు కాబట్టి వాళ్ళ భార్య వస్తే కూడా బాగుంటది. మేము అందరం ఎన్నుకునేది కూడా, మా 24 బస్సులకు కూడా మేము ఎన్నుకునేది కూడా రమేష్ నగర్ కానీ, వినాయక్ నగర్ కానీ అందరం ఎన్నుకునేది కూడా మేము ఆమె కోరికనే. మాగంటి సునీత గారు గెలిస్తే మళ్ళీ మంచి అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? మా బస్తీకి మాత్రం మంచి చేసింది కాబట్టి వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఆమె వచ్చిందంటే చిన్న చిన్న మళ్ళీ అన్నికి దేనికైనా ఇబ్బంది అయితే లేదు. ఆమె వస్తే మాకు అంతకన్నా సంతోషమే లేదు. అసలు ఆమెకు రావాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఎలక్షన్ గురించి అడుగుతున్నారు, ఏంటి కాంగ్రెస్ గురించి అని. మనకి ఏంటంటే మనకి లైఫింగ్ గా మనకి ఎవరు మనకి పనులు, ఇప్పుడు రోడ్డే ఉంది, అదే ఉంది, బస్ స్టాపే ఉంది, ఇవి అలా ఎవరు ఏది మనకు ఉపకారం చేస్తారో వాళ్ళని మనం ఎన్నుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఇప్పటి వరకు ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ గారి డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఎలా ఉందంటారు? పర్వాలేదండి, పర్వాలేదు. ఆయన అన్ని కూడా బాగానే చేస్తున్నాడు, ఏవి పర్వాలేదండి. అలా మంచి మంచి వాళ్ళు మనకు అన్ని చేస్తా ఉంటే పర్వాలేదు, ఓకే.
ఇక్కడ ఇప్పుడు అలాగే మాగంటి సునీత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డారు కదా, అలాగే కాంగ్రెస్ నుంచి ఇక నవీన్ యాదవ్ గారు అంటున్నారు, ఇంకా బీజేపీ, మూడులో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు మరి? నాకంటే మరి చిన్నప్పటి నుంచి మా నాన్నగారి కాడి నుంచి కూడా నాకు కాంగ్రెస్ అంటే ఇష్టం. నేను అబద్ధం ఆడే మనిషిని కాదు, అందుకు కాంగ్రెస్ అని నాకు ఎక్కువ ఇష్టం. కాంగ్రెస్ గెలిపిస్తే నాకు ఇష్టం. ఓకే. ఇటు రాష్ట్రంలో చూసుకుంటే అటు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా ఉన్నాయి అనిపిస్తుంది? ఏం పర్లేదండి, రేవంత్ రెడ్డి గారు ఏమి పర్వాలేదు, అన్ని కూడా బాగా చేస్తున్నారు కదా, అన్ని బాగా చేస్తున్నారు, నేను కూడా చూస్తున్నాను. అన్ని కూడా ఇది ఏది పట్టుకుంటే అది సక్సెస్ అవుతుంది. బాగా చేస్తున్నారు, పర్వాలేదు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో ఇక్కడ జూబ్లీస్ లో చూసుకుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు, అలాగే బీజేపీ పార్టీ, మూడిట్లో ఎవరికి ఓటేసే అవకాశం ఉంది మీరు? మేమైతే మాగంటి సునీత గారికే సపోర్ట్ చేస్తామండి. ఆమె చేసే గోపన్న చేసిన పనులన్నీ బాగున్నాయి, అందుకే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అభివృద్ధి కూడా బాగుందంటారా మరి? మాగంటి గోపీనాథ్ గారు చేసిన అన్ని బాగా చేశాడు. మహిళలకైనా బతుకమ్మ పండుగ వస్తే అన్ని సెలబ్రేషన్ చేయడం అన్ని బాగా చేశాడని, అందుకే మేము మాగంటి సునీతకే ఓటేస్తాం. అంటే రాష్ట్రంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంట? వాళ్ళది పాలన చూస్తున్నారు కదండి మీరే. ఏమి మహిళలకు 2500 అన్నారు, ఇవ్వట్లేదు. మళ్ళీ అది 6 గ్యారెంటీలు ఏవి అమలు అవ్వట్లేదు. అది ఏం బాగాలేదు వాళ్ళ పాలన. జూబ్లీస్ లో రాబోయే ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు, అలాగే బీజేపీ పార్టీ, మూడిట్లో ఎవరు కొట్టేసే అవకాశం ఉందంటారు మీరు? నేను మాగంటి సునీత గారికి వేస్తానండి. ఎందుకంటే వాళ్ళ పాలన వచ్చేసి 3 సంవత్సరాల నుంచి బాగా చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి ఫ్రీ బస్ తప్పితే ఇంకేం ఇవ్వలేదు. వాళ్ళు వచ్చేసి చాలా చెప్పారు, 6 పాలసీస్ చెప్పారు, కానీ వచ్చేసి ఏం ఇవ్వలేదు. రోడ్స్ కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు. ఫస్ట్ ఎక్కడ చూసినా వచ్చేసి మనకి డ్రైనేజ్ వాటర్, కొంచెం వర్షం వచ్చినా కూడా వచ్చేసి ఎక్కడ చూసినా డ్రైనేజ్ లీక్ అవుతానే ఉంది. ఇంకోటి జనాలకు వచ్చేసి దీనివల్ల ఫీవర్ ఇవన్నీ వస్తున్నాయి. జూబ్లీస్ లో ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ, ముగ్గురులో ఎవరు కొట్టిస్తారంటారు? మాగంటి సునీత గారికి అండి. ఎందుకని అంటే మేము వచ్చి ఇక్కడికి 10 years అయింది. 10 years నుంచి చూస్తూనే ఉన్నానండి నేను. అంత పర్ఫెక్ట్ గా ఉంది, బాగుంది, మాకు నచ్చింది. సో ఆయన ఇంతకు ముందు గోపీనాథ్ గారు ఉన్నప్పుడు అయితే బాగా చేశారు, ఇప్పుడు ఈమె కూడా చేస్తారని అనుకుంటున్నాము. సో అందుకని మేము ఆమెకే సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. గతంలో మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ గెలిచినప్పుడు అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు కదా. 3 సార్లు బాగుందండి. మేము 10 years నుంచి వస్తున్నాం, 10 years నుంచి బాగుంది, ఏ ప్రాబ్లం అయితే లేదు మాకు, బాగుంది. ఇటు రాష్ట్రంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి అంటారు? అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే తక్కువ ఉన్నాయి. ఇంతకు ముందు బాగున్నాయి. అది ఏదన్నా పని మన దాకా వచ్చింది అంటే అది పర్ఫెక్ట్ గా జరిగి ఉండేది. ఇప్పుడు ఒక 4-5 times తిరగాల్సి వస్తుంది. అది జూబ్లీస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన అనంతరం ఇప్పుడు బై ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మరి అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారిని, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా అభ్యర్థిని డిసైడ్ చేయలేదు. మరి ఇటు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? నవీన్ యాదవ్ అన్న గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి. అవును. ఎందుకని? ఎందుకంటే ఆయన కొంచెం ప్రజలకి హెల్ప్ చేస్తాడు మనిషి. ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే ఎప్పుడు ఏది కూడా జరగలేదు. నవీన్ యాదవే రావాలని కోరుకుంటున్నాం మేమైతే. అంటే అభివృద్ధి దిశగా చూసుకుంటే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ గారి అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? ఏం బాగాలేదు అసలు. ఆయన మనిషి కూడా తెలియదు, ఇక్కడ వాళ్ళకి గోపీనాథ్ అంటే ఎవరు కూడా తెలియదు అసలు. బస్తీ ఏరియాలో తెలియదు అసలు, తెలియదు కూడా. ఏదన్నా ప్రాబ్లం ఉంది అని చెప్తే అసలు ఆయన రెస్పాన్స్ కూడా ఇవ్వడు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినా కానీ నవీన్ అన్నకి ఏదన్నా హెల్ప్ కావాలంటే ఇమీడియట్లీ చేస్తాడు. ఆయన రాకపోయినా ఎవరికన్నా చెప్పి హెల్ప్ చేపిస్తాడు. కానీ ఆ విధంగా అయితే చాలా మందికి గరీబోలు అయితే ఎవరు ఉన్నారో చాలా మట్టికి హెల్ప్ చేసిన మనిషి అయితే ఆయననే. ఈయన 3 సార్లు గెలిచాడే, 3 సార్లు కూడా ఏది చేయలేదు. ఇప్పుడు జూబ్లీస్ లో రాబోయే ఎలక్షన్స్ లలో ఇటు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా, ఇటు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందంటారు? టీఆర్ఎస్ గెలిచేదే ఉంది. ఎందుకంటే ఈయన పింఛన్లు వేస్తలేడు. ఈ నెల 1 నెల తప్పించి 2 నెలలకు ఒకసారి వేస్తుండు. ఏమి కాలి బస్సులు తప్పించి ఇంకేమి లేవు. ఆ బస్సులు కూడా పెద్ద వేజర్లకు పెడితే బాగా, అందరికి పెట్టి వేస్ట్. ఎందుకంటే కొట్టుకొని వస్తున్నారు బస్సులలో.
ఇంకా ఏదైనా మంచి పనులు చేస్తే బస్సుల రోడ్లు చేయడం కానీ ఏదైనా వేరేది కానీ చేస్తే బాగా. ఈయన వచ్చినాక అయితే మాకేమైతలేవు. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు గెలిస్తే మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటారా? అభివృద్ధి మాకు కూడా మంచిగానే పింఛన్లు బాగానే వచ్చినాయి, మాకు అన్ని వచ్చినాయి. ఇప్పుడు ఏమొస్తలు ఆ బస్సులు ఒక్కటే ఫ్రీ పెట్టిండు, ఇంకేం లేవు, ఏమొస్తలు అంతే. మాగంటి గోపినాథ్ ఉండే ఆయన బాగానే చేసిండు. ఇప్పుడు కూడా వాళ్ళ భార్యకి ఇస్తే బాగానే ఉంటుంది, ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన కష్టపడ్డాడు కదా, దానివల్ల అంటున్నాను. జూబ్లీహిల్స్ లో ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఇటు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటారా, అటు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందంటారా? టిఆర్ఎస్. ఎందుకని? ఎందుకంటే ఆయన అప్పుడు మంచిగా చేసింది కాబట్టి అట్లా అని. వాళ్ళ భార్య రావాలని కోరుకుంటున్నాం అంతే. మాగంటి సునీత గారు గెలవాలని మీ ఆశ? ఆశ. ఆయన అయితే మంచిగా చేసింది మాకు, అందుకే ఆయన గురించి ఆయన ఇయ్యకపోని మాకు ఆయననే గెలవాలని ఉంది అంతే. వైఫ్ గెలవాలని ఇంకేం లేదు, ఆయన రావాలని ఉంది, వాళ్ళ భార్య రావాలని ఉంది. ఇప్పుడు రాబోయే జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా, బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా? తెలియదు అంతా, కాంగ్రెస్ అనుకుంటా. అయితే ఇప్పుడున్న మొన్న మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు కదా, ఆయన ఉన్నప్పుడు అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? బాగానే ఉండే అప్పుడు. వాళ్ళ వైఫ్ మాగంటి సునీత గారు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందంటారా? ఉంటుంది. ఇక్కడ మంచి అభివృద్ధి జరిగిందా మరి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు? బాగానే ఉండే, మాకు మంచిగా చూస్తుంది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటారా, బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్. ఎందుకని? ఎందుకంటే కాంగ్రెస్ వస్తుంది అంటున్నాడు, కాంగ్రెస్ వస్తుంది. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ లో రాబోయే బై ఎలక్షన్స్ లో ఇటు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటారా, అటు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే ఆయన కొన్ని మంచి పనులు చేస్తుండు. అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, అవి ఏవి రాలేదు. ఇక్కడ ఏవేవో స్కీములు అన్నారు, ఏవి రాలే. అందుకే కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాను. మరి ఇక్కడ నుంచి నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందంటారా? ఉంది. మరి ఇంతకుముందు ఉన్నప్పుడు మాగంటి గోపినాథ్ గారు చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? నార్మల్గానే వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు ఎట్లా చేశారో ఆయన కూడా అట్లనే చేశారు. ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ లో జరగబోయే ఎలక్షన్ లో ఇటు కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందంటారా, అటు బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందంటారా? ఎవరు వచ్చినా కూడా మా ప్రజల్ని మంచిగా చూసుకునే వాళ్ళు కావాలి, ఏదన్నా కూడా అన్న మాట నిలబెట్టుకోవాలి. ప్రజలు ఇబ్బంది పెట్టే వాళ్ళకు రావచ్చు, కలుద్దామని వచ్చినా కూడా కలవనివ్వరు కదా, ఏదైనా సమస్యలు చెప్పుకుందామన్నా కూడా. మంచి అభివృద్ధి చెందే వాళ్ళు అయితే మనకి ఎవరైనా చెప్తారు అంతే, దాంట్లో ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేశాడు? 2500 పింఛన్ అన్నాడు, 3 సంవత్సరాలు అయిపోయింది, 4వ సంవత్సరం పడుతుంది, ఇంకా 5వ సంవత్సరం అయితే ఇంకొకరు తీసుకుంటారు, ఎన్నికలు అయిపోతాయి, ఇంకేముంది? ఎవరు వచ్చినా మనకి ఏం లేదు, అందరూ ఒకటే. కాకపోతే కొంచెం ప్రజలను కొంచెం పరిపాలించే వాళ్ళు మంచి వాళ్ళు కావాలంతే. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు కదా, ఇప్పుడు మాగంటి సునీత గారు ఎలక్షన్ లో నిలబడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అది అందరు ఎవరి ఇష్టం వాళ్ళది, తెలియదు మాకు అంత అభివృద్ధిగా జనాలలో మేము అంత లేదు చెప్తున్నాం అని. ప్రజల ఇళ్ళని చూసి, మా ఫ్యామిలీలలో చూసి, మన జనాల వాళ్ళ కొంచెం చూసి చెప్తున్నాం అంతే. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అందరికి ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు ఆడపిల్లగాళ్ళు ఇప్పుడు కొంతమంది చాలా మందికి పింఛన్లు రావట్లేదు, వాళ్ళని కూడా గమనించాలి. అతను ఎంక్వైరీ బాగా చేయాలి, ఎంక్వైరీ మోసాలు జరుగుతుంది, వాటిని కూడా కనిపెట్టాలి. అలాంటి వాటికి మరి అతను ఒక కన్ను ఇంక చిన్నగా చూడకుండా పెద్దగా చూడాలి, ఆయన రెస్పెక్ట్. ఇప్పుడు ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళినా, లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎవరు భూములు ఎవరు ఎక్కించుకుంటున్నారు, ఎవరు ధర్నాలు చేస్తున్నారు, ఎవరు భూములు ఎక్కడ అక్రమంగా ఎక్కుతున్నాయి, హక్కుదారులకు ఎందుకు రావట్లేదు భూములు కానీ, ఇల్లులు కానీ, వాకిళ్ళు కానీ, అవి గమనించాలి. ఇప్పుడు దోపిడీలు జరుగుతుంది, దోపిడీలు చూడాలి కదా రేవంత్ రెడ్డి గారు, చూడాలి. మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అన్నాడు, ఉన్న వాళ్ళకి ఇల్లు వస్తుంది. మరి ఇప్పుడు మా అమ్మోళ్ళ ఊర్లో ఉన్నారు, ఒకళ్ళు చెప్తున్నా, మా ఊర్లో ఉన్నారు, కుంటే అతను ఉన్నాడు, అతను వాళ్ళలో ఉంటుండే, అతనికి ఇల్లు రాలి, రెండోడికి ఎందుకు రెండో ఇల్లు, అవి చూడాలి. రేవంత్ రెడ్డి ఎవరు గెలిచినా ఒకటే, ఎవరైనా మంచి చేస్తే చాలు. కానీ అట్లాంటి కానీ ఆడపిల్లలకి ఇప్పుడు లైటింగ్లు, మొన్న అక్కడ కేసులు అన్ని లైటింగ్లు కానీ, ఆడపిల్లలు అక్కడ పోతున్నా వస్తున్నా మంచి సేఫ్టీ ఇవ్వాలి. ఇప్పుడు చూడు, ఫోన్ తీస్తే ఆడపిల్లల మీదనే వస్తున్నాయి, అవన్నీ చూడాలి కదా, సార్ కూడా గమనించాలి. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో రాబోయే బై ఎలక్షన్స్ లో ఇటు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటారా, బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందంటారా? ఎక్కువ శాతం అయితే బీఆర్ఎస్. బీఆర్ఎస్ నుంచి
మాదంటే సునీత. సునీత గారు ఎందుకని? ఎందుకంటే అన్న ఉన్నప్పుడు అన్ని ఫ్రెండ్స్ బట్టి బాగా చేసిండు, లేని వాళ్ళకి బాగా చూసిండు, అన్నీ చేసిండు. అట్లని మాకు మాదంటే సునీత రావాలని అనుకుంటున్నాం. మాగంటి గోపీనాథ్ గారు కూడా 3 సార్లు గెలిచారు కదా, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరి 3 సార్లు మంచి అభివృద్ధి జరిగిందంటారు? చేసిండు. మా బస్సు గారు చాలా చేసిండు. మంచి అభివృద్ధి జరిగింది. మా బస్సు చేసి మా గల్లీకి మాత్రం చేయలేరు. అంటే ఆయన చేయకపోవడం కారణం అంటే ఆయన తప్పు కాదు, ఆయన ఎంట ఉండే ప్రజలది. ఆయన ఆయన ఈ గల్లీకి రానిచ్చే వాళ్ళు గారు ఆయనని. ఆయన ఎక్కువ తెలియదు. ఆయన ఎవరంటే ఎవరు చెప్తే వాళ్ళ పనులే చేస్తారు కదా. ఇక్కడ ఈసారి ఇది బాగుందంటే ఇదే చేస్తారు, అది బాగుందంటే అదే చేస్తారు. అట్లనే మా గల్లీకి మటుకు ఇది సరిగ్గా చేయలేరు. మాకు ఏం రాలేదు. నాకు డబల్ బెడ్రూమ్ శాంక్షన్, మా అమ్మాయికి డబల్ బెడ్రూమ్ శాంక్షన్ అయింది, అవి ఇవ్వలేరు. మాకు దళిత బంధు వచ్చింది, అది ఇవ్వలేరు. నేను కూడా టీఆర్ఎస్లో తిరిగినాను, కానీ మాకు ఇంతవరకు ఏం రాలేదు. కాకపోతే ఏంటంటే ఆయన పరిపాలన మంచిగా ఉంది. సునీత గారు గెలిస్తే మరి మంచి అభివృద్ధి జరుగుతుందని భావిస్తారా? జరగవచ్చు అనుకుంటున్నాం. ఇటు సునీత గెలిచినా జరగవచ్చు, నవీన్ యాదవ్ గెలిచినా జరగవచ్చు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో జరగబోయే బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇటు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు, బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఎవరు అభిమానం వాళ్ళది. ఎవరిని గెలిపాలనుకుంటే వాళ్ళని గెలిపిస్తారు. ఎవరు మంచిగా చేస్తే వాళ్ళది అంతే. గెలిచినప్పుడు మొన్న మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ జరిగిన అభివృద్ధి చూసుకుంటే ఏ విధంగా ఉందంటారు? ఆయన ఆఫీస్ ఇక్కడే ఉంది, బాగానే ఉంది, మంచిగానే చేసింది. ప్రజల సమస్యలను తెలుసుకొని పరిశీలించే వ్యక్తి అంటారు. ఆ వ్యక్తి మంచి వ్యక్తి. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ మాగంటి సునీత గారు పోటీ చేస్తున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఎలా ఉందంటారు? గెలిచే అవకాశం ఉందంటారు? ఏమో బాగానే వస్తున్నారు జనాలు, మీటింగ్లకు బాగా గెలిసిద్దేమో ఒకళ్ళు, మనం చెప్పలేం. అభిమానం ప్రజల్లో ఎట్లుంటే అట్లా అభిమానం అంతే. థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్స్. ఏదైనా కానీ ఆడపిల్లగాళ్ళకి లైటింగ్లు రోడ్డు మీద బస్సులలో ఏదైనా కొద్దిగా ఎవరు గెలిచినా ఆడపిల్లగాళ్ళకి రక్షణ సేఫ్టీ ఉండాలి. ఆడపిల్లలు లైట్ పోతున్నా వస్తున్నా కానీ లైటింగ్లు ఏపీఆర్ రోడ్లు శుభ్రంగా ఎవరు గెలిచినా మంచిగా నీట్ గా పెట్టాలి. ఎవరైనా ఆడపిల్ల అభివృద్ధి మంచి ఆడపిల్లల కోసం కొద్దిగా ఒక కన్ను కొద్దిగా వేయాలి ఎవరైనా సరే. ఇప్పటి వరకు బాగానే ఉంది, అలాగే చేయాలంటున్నా. బస్సులు కానీ ఏది కానీ రేవంత్ రెడ్డి గారు బస్సులు వేశారు, ఎవరు గొడవలు అవుతున్నాయి. ఎందుకు ఆ బస్సులు? ఉపయోగం లేని బస్సులు ఎందుకయ్యా? గొడవలు పెట్టుకోవడం, తగులు పెట్టుకోవడం అవసరమా? పింఛన్లు అన్నాడు, పింఛన్లు అయ్యి ఇల్లులు అన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇల్లులు అయ్యి ఉన్నోడికే ఇల్లు, ఉన్నోడికే పింఛని కాదు, ఉన్నోడికే పింఛని, ఉన్నోడికే ఇల్లు అట్లా ఇవ్వకూడదు. అన్ని గమనించి చూసి ఇవ్వాలి. ఏ సారు గెలిచినా ఏ అమ్మ గెలిచినా అట్లా ఇవ్వాలి. అట్లా ఇస్తే మంచిగా ఉంటుంది. పింఛన్లు అన్నాడు, పింఛన్లు కూడా టయానికి వేయాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారనుకో, ఏం కట్టుకోవాలనుకో 5వ తారీఖు వేసే పింఛన్ ఫస్ట్కి వేస్తాడుగా, అట్లా వేయకూడదు. ఎవరు గెలిచినా మంచిగా చేయాలి, ఏ ప్రభుత్వం అయినా సరే. ఎవరో వచ్చినా కానీ ముందుకు వచ్చిన వాళ్ళే కానీ లేబర్కి మాత్రానికి ఏమీ ఉపయోగపడలేదు. ఇంటింటికి కూడా వచ్చి కూడా చెకింగ్ చేసుకొని ఇంట్లో ఎవరున్నారు, ఏ బాధలతో ఉన్నారు, ఏమిటి అని చెప్పని ఇంటికి గెలిచేదాకా నమస్కారాలు పెట్టారు. ఓట్లు వేయటం, గెలిపియటం, తర్వాత మా బాధలు ఏంటో మేము పట్టం వరకు ఎవరు ఏం చేసింది ఏమీ లేదు. విన్నారా? చూసుకుంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఎలా ఉందంటారు, మరి గతంలో బీఆర్ఎస్ ఎలా ఉందంటారు? బీఆర్ఎస్ కానీ దేనికి కానీ సార్, మాకు కేసీఆర్ వచ్చినప్పుడే చేసిన పనులే మాకు దక్కుళ్ళు అయినాయి. కానీ కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఏమీ ఒక మేలు చేసిన వాళ్ళు ఎవరూ లేరు. విన్నారా? ఉండోడు లేనోడు పోయి ఉండోడికే పెడతాడు, ఉండోడికి పోయి కూడా ఉండోడికే పెడతాడు. మాకు బేద కుటుంబాల వాళ్ళకి పెట్టే వాళ్ళు లేక తపస్సు చేసుకుంటా తిండి కట్టుకున్నాడు కూడా ఏదైనా మాట అంటే తినకుండా మా గూట్లో మేము పడి ఉన్నాం. కానీ ఎవరు కూడా ఏమి చేయలేదు. ఒక ఇంక్వైరీకి రాలేదు, ఒక సాయం చేయలేదు. 4,000 పింఛని అని కూడా ఇచ్చే వాళ్ళకే కూడా, నాకు రాపోయినా ఇచ్చే వాళ్ళకి కూడా 2,000 లెక్కనే ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన అనంతరం ఇప్పుడు మాగంటి సునీత గారిని ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబెడుతున్నారు కదా, మరి ఇటు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందంటారు, మరి కాంగ్రెస్ ఇంకెవరైనా గెలిచే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ గెలిచిద్దని ఇదవుతున్నాం. ఇప్పుడు వరకు మాత్రానికి కాంగ్రెస్ మీద అన్ని పార్టీల మీద అభిమానంతో ఉండారు జనాలు. ఇప్పుడు మాత్రానికి ఒక తెర మీద బొమ్మల్లాగా మాట్లాడారు కాబట్టి
ఇప్పుడు తెలంగాణ కావాలని చెప్పని అందరూ కూడా మగోళ్ళు ఆడోళ్ళు పిల్లలు కానుంచి అందరూ ఆమోదిస్తున్నారు పక్కా అంతవరకు. మరి ఇప్పటికి మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరి అభివృద్ధి ఎలా జరిగిందంటారు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో? ఏమీ జరగలేదు, ఎవరు ఇంక్వైరీకి రాలేదు, ఎవరికి సాయం చేయలేదు, ఏమీ లేదు. విన్నారా? ఒకవేళ ఆయన పాదాల దగ్గరకే నేను కూడా బాత కాదని నేను అంటలేదు. కాకపోతే ఎవరు ఎక్కినా ఎవరు దిగినా ఎవరు ఎమ్మెల్యేలైనా ఎవరు ఎంపీలైనా పేదవాళ్ళకి సాయం చేస్తే గొడ్డ లేని వాళ్ళకి గొడ్డ ఇచ్చి తిండి లేని వాళ్ళకి తిండి ఇచ్చి నీడ లేని వాళ్ళకి నీడిచ్చిన వాళ్ళే మాకు దేవుళ్ళు అనుకున్నారు అంతే.